హిమాచల్ ప్రదేశ్లో తలదాచుకోవడం అనేది మనకు తెలిసిన విషయమే. సో ఆ దేశం అలా అయితే భూటాన్ ఏం చేసిందంటే, మేము స్వతంత్రంలో ఉండదలుచుకున్నాం, కానీ చైనా తోటి మాకు ఎప్పుడైనా ముప్పు వస్తుంది కాబట్టి మా భద్రత అన్న విషయం మేము భారతదేశానికి అప్పచెప్తున్నాం, అవుట్ సోర్స్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ భద్రతని భారతదేశానికి అప్పచెప్పారు. అంటే వాళ్ళ డిఫెన్స్ కావచ్చు లేదా వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, ఈ రెండు కూడాను భారతదేశమే నిర్ణయిస్తుంది. వాళ్ళ హక్కుని భారతదేశానికి వాళ్ళు అప్పచెప్పారు. అంటే భారతదేశానికి భిన్నంగా వాళ్ళు ఎటువంటి దౌత్యపరమైన నిర్ణయం వాళ్ళు తీసుకోరు అని వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. సో మొత్తం కూడా వాళ్ళు భారతదేశానికి హస్తగతం చేశారు. అందుకనే డోక్లాం, మనకు 2 ఏళ్ల క్రితం మనకు జరిగిన డోక్లాం ఏదైతే కాండం జరిగిందో, డోక్లాం అన్న ప్రాంతము భూటాన్కి చైనాకి మధ్యలో ఉన్న వివాదం. భారతదేశానికి చైనాకు ఉన్న వివాదం కాదు అది, భూటాన్కి చైనాకు ఉన్న వివాదం. దాంట్లో వచ్చి వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పుడు భారత సైన్యం వెళ్ళి ఎదుర్కొంది. అంటే అందుకనే చైనాలో మనం చూసాం దాని తీవ్రమైన దాని ప్రతిక్రియ ఎందుకు వచ్చిందంటే, మీ దేశం కాని దేశంలో మీరెందుకు వెళ్ళి మీరు ఆధిపత్యం చలాయిస్తున్నారు అని చెప్పి వాళ్ళు గొడవ పెట్టడం మొదలెట్టారు. అది భూటాన్కి సంబంధించిన విషయం. భూటాన్ దేశం ఉన్నది, వాళ్ళ పరిపాలన వేరే ఉన్నది, రాజు ఉన్నాడు, వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, కానీ వాళ్ళ సైన్యం లేదు. వాళ్ళకు ఏదో ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ కొంతమంది సైన్యం మాత్రం ఉన్నారు, కానీ వాళ్ళ సరిహద్దులను మనమే కాపాడుతున్నాము, వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా మనమే డిసైడ్ చేస్తున్నాం. ఇంకా 3వ దేశం సిక్కిం. సిక్కిం దానికి ఏం అర్థమైందంటే, ఎప్పుడో ఒకప్పుడు చైనా మనల్ని ఆక్యుపేట్ చేసి తీరుతుంది, మనం ఇండిపెండెంట్ గా ఉండే పరిస్థితి మనకు లేదు. ఇండిపెండెంట్ గా ఉన్నా కానీ కూడా భూటాన్ లాగా మనకు ఎక్కువ కాలం ఇలా గడవలేము మనము, ఎందుకంటే ల్యాండ్ లాక్ చుట్టూతనంతా కూడా ఇటు సైడ్ నేపాల్ ఉన్నది, ఇటు సైడ్ భారతదేశం ఉన్నది, అటు సైడ్ టిబెట్ చైనా ఉన్నది, కాబట్టి మనం తప్పించుకునే పరిస్థితి మనకు లేదు అని వాళ్ళు ఏం చేశారంటే 1975లో భారతదేశంలో విలీనం అయిపోయారు. అంటే మన స్వతంత్రం వచ్చినప్పుడు సిక్కిం ఒక సర్వస్వతంత్రమైన దేశంగా రాజ్యంగా ఉండింది, అది భారతదేశంలో విలీనం అవ్వలేదు. 75లో వాళ్ళు మనలో చేరారు. అంటే ఎప్పుడు 1971 యుద్ధం తర్వాత భారతదేశంలో విలీనం అయ్యారు. 75లో కంప్లీట్ గా విలీనం అయినా కానీ కూడా ఈ రోజు దాకా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, దేశంలో ఉన్న ఏ పార్టీ కూడా అక్కడ గెలవదు, లోకల్ పార్టీలే గెలుస్తాయి. అంటే వీళ్ళు రాకూడదు అంటే ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు భారతదేశంలో విలీనం అయినా కానీ కూడా వాళ్ళ యొక్క ఇండివిజువల్ అస్తిత్వం ఏదో ఉన్నదో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది 3వ బౌద్ధ దేశం. 4వ చూస్తే బర్మా. బర్మా ఈ మూడిటికి భిన్నంగా వాళ్లే ఒక సైనిక పరంగా ఒక బలమైన దేశంగా వాళ్ళు ఎదిగారు. అంతేకాదు ఒక ఏమంటారంటే జుంటా అంటారు, ఆర్మీ, ఒక వాళ్ళ సైన్యం యొక్క బలంతో ఆ దేశం నడుస్తున్నది. వాళ్ళ దౌత్యపరంగా వాళ్ళు చేసినవి చూస్తే మనకు చాలా అద్భుతమైనవి. ప్రపంచం అంతా వాళ్ళ మీద ఆంక్షలు వేసినా కానీ కూడా వాళ్ళకి ఏం పెద్ద గొడవ లేకుండా వాళ్ళు నడిచిపోయారు. అదే ఇరాన్ చూస్తేనే ఇరాన్ మీద పడిన ఆంక్షలకి వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్న పరిస్థితి ఈరోజు ఉన్నది. కానీ బర్మా మీద వాళ్ళు ఎన్ని చేసినా కానీ కూడా బర్మా మాత్రం తట్టుకోగలిగింది. చైనాతో మిత్రుడుగానే ఉంటున్నారు, భారతదేశంతో మైత్రి ఉన్నది వాళ్ళకి, అమెరికాతో కూడా మిత్రత్వం మొదలు పెట్టారు వాళ్ళు. నోబెల్ లారియట్ ఆంగ్ సాంగ్ సూచీని వాళ్ళు ప్రధానమంత్రిగా కూడా చేశారు. కానీ వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏం చేయాలో, ఎవరు ఆంక్షలు వేస్తారనో, ఎవరు ఏమనుకుంటారో అని పట్టించుకోకుండా వాళ్ళు చేస్తున్నారు. మనకు తెలిసిన విషయమే, రోహింగ్యాలకు సంబంధించి, రోహింగ్యాలు అన్నది ఒక రికానే ప్రావిన్స్, ఒక చిన్న ప్రావిన్స్ బర్మాలో ఉంటుంది. వాళ్ళు బౌద్ధులని పీడిస్తూ చాలా రోజులు వాళ్ళు హింసలు గురి చేసేవాళ్ళు. వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు, అంటే భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సపరేట్ కంట్రీ కావాలనో లేదా పాకిస్తాన్లో విలీనం కావాలని వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. రెండూ కుదరలేదు వాళ్ళకి. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ బౌద్ధుల మీద వాళ్ళు చేస్తున్న అరాచకం, అక్కడ ఉన్న హిందువుల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి అత్యాచారాలు, ఇవన్నీ రోజు రోజు పెరగడం మొదలుపెట్టాయి. ఒక స్థాయి దాటిన తర్వాత బర్మా ఆర్మీ వచ్చి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఎవరిని మిగల్చకుండా కొన్ని ఊర్లు అందరూ చంపేశారు. చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే మనకు వ్యక్తి ధర్మం వేరే, రాష్ట్ర ధర్మం వేరే. రాష్ట్రానికి వచ్చిన సంకటం వచ్చినప్పుడు మీరు కఠినంగానే వ్యవహరించి తీరాలి. కాబట్టి వాళ్ళు కొన్ని, అంటే పిల్లల్ని, స్త్రీలని ఎందుకు చంపారు దాని గురించి నేను సమర్థించడం లేదు, కానీ కొన్ని కఠినమైన చర్యలు మాత్రం తీసుకోవాలి. బర్మా తీసుకున్నది.
కాబట్టి ఈరోజు బర్మాని ఎవరు కూడా ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. భారతదేశం కావచ్చు లేదా చైనా కావచ్చు, ఎవరు ఇగ్నోర్ చేయలేరు. కానీ వాళ్ళు సర్వస్వతంత్రులుగా పటిష్టంగా ఉన్న దేశం, బౌద్ధ దేశం ఏదైనా ఉంది అంటే బర్మానే ఈరోజు ఉంది. ఈ 4 దేశాలు నేపథ్యం మనం చూస్తున్నాము. సో ఈ రోజు పరిస్థితి చూస్తే చైనాకు వెళ్దాం. చైనా, పాకిస్తాన్ మనకు సరిహద్దులో ఉన్న పెద్ద 2 దేశాలు. చైనా చైనాలో ఏం జరుగుతున్నది అని బయట ప్రపంచానికి తెలియదు. ఐరన్ కర్టన్ అంటారు. అంటే ఒక ఇనుముతోటి వేసినటువంటి ఒక పరదా లాంటి దేశం అది. లోపల ఏం జరుగుతున్నదో అసలు తెలియదు మనకు. ఈ రోజు పొద్దున వాళ్ళు అనౌన్స్ చేశారు, వుహాన్లో 1500 మంది కరోనా వైరస్ తో చనిపోయిన లెక్కలు మేము సరిగా లెక్కలు వేసుకోలేదు, ఇప్పుడు దాన్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాము అన్నారు. అంటే 3800 మందే చనిపోయారు మా దేశంలో అని ఇంతవరకు వాళ్ళు చెప్తున్నప్పుడు సడన్ గా ఈ రోజు 1500 మందిని యాడ్ చేయడం జరిగింది. 1500 మంది అంతే. అమెరికాలో 20,000 మంది చనిపోతే ఎక్కడైతే మొదలైందో ఆ చైనాలో 5,000 కంటే తక్కువ నంబర్ సంఖ్య వాళ్ళు చూపిస్తున్నారు. అంటే దీంట్లో వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. వేరే అంచనాల ప్రకారం మనం చూస్తే రమారమి 80 లక్షల సెల్ ఫోన్స్ అక్కడ పనిచేయడం మానేసింది. మనిషికి 2 సెల్ ఫోన్స్ ఉంటే ఒక సెల్ ఫోన్ మానేసుకున్నాడు అనుకున్నా కానీ కూడా మీరు ఏ లెక్కలో మీరు చూసుకున్నా 30-40 లక్షల సెల్ ఫోన్లు మాత్రం వాళ్లకు పనిచేయడం మానేసింది. అంటే దీంట్లో ఎంతమంది చనిపోయారో ఎవరికి తెలియదు. మనకు కొన్ని వీడియోలు వచ్చినాయి, కొన్ని ఇండిపెండెంట్ గా టైవాన్ లో కావచ్చు, హాంకాంగ్ లో కావచ్చు, వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కొన్ని ఊర్లు కొన్ని కుటుంబాలు మాయమైపోయినాయి. మాకు ఈ కుటుంబం లేదు అని చెప్పడానికి ఆ కుటుంబంలో ఎవడైనా ఒక వ్యక్తి బతుకుంటే చెప్పచ్చు. అటువంటి కుటుంబాలే మాయమైపోయినాయి. కాబట్టి ఎంతమంది చనిపోయారని ఎవరు ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. కొన్ని రీజనబుల్ ఎస్టిమేట్స్ అంటారు. రీజనబుల్ గా మనం ఎస్టిమేట్ చేసి చూస్తే రమారమి కనీసం అంటే ఒక 20 లక్షల మంది దాకా చనిపోయి ఉండొచ్చు అని ఒక అంచనా వేస్తున్నారు. ఏదో మనకు సత్యం మాత్రం చైనా నుంచి రావడం చాలా కష్టం. ఇంకా అక్కడి నుంచి ఒక 2-3 నెలల్లో మెల్లిమెల్లిగా వస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే చనిపోయిన వాళ్ళందరినీ కూడా దహనం చేశారు. వాళ్ళు పూడ్చిపెట్టలేదు. దహనం చేయడంలో కూడాను వాళ్ళకు ఉన్నటువంటి వుహాన్లో ఉన్న ఒక 10-12 క్రిమటోరియంస్ ఏవైతే ఉన్నాయో, శ్మశాన వాటికలు ఉన్నాయో, 24 గంటలు అవి పనిచేసాయి. ఒక్కొక్క శవం కాలడానికి ఒక 20-25 నిమిషాలు పడుతుంది. అంటే మీరు రోజుకి ఎన్ని శవాలు కాలుంటాయి మీరు ఇమాజిన్ చేసుకోండి. దాంట్లో కూడా క్యూ, అంటే బయట దహనం జరుగుతూ వరుసగా క్యూ ఉందన్నమాట. రావణ కాష్టంలా కాలుతున్నాయి అవన్నీ. ఇన్ని అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే ఒక మొబైల్ క్రిమటోరియంస్, అంటే మన మొబైల్ టాయిలెట్స్ ఎలాగైతే ఉంటాయో బస్ మీదో కార్ మీదో తీసుకెళ్ళొచ్చు, అటువంటివి మొబైల్ క్రిమటోరియంస్ కూడా పెట్టి ఒక కాల్చడం మొదలుపెట్టారు. సో చాలా మందిని ఏం చేశారంటే ఈ కరోనా వైరస్ వల్ల చనిపోయినా కానీ కూడా కరోనా వైరస్ కింద చనిపోలేదు అని వాళ్ళు చూపించడం జరిగింది. ఏదో జ్వరం వచ్చిపోయారు, ఇంకేదో జలుబు వచ్చిపోయారనో, ఇంకేదో హార్ట్ అటాక్ తో పోయారనో, అంటే ఈ అంకెల గారడి చేశారు వాళ్ళు. ప్రపంచానికి అంతా మేమే చాలా దీన్ని పటిష్టంగా ఎదుర్కోగలిగాము అని చూపించే ప్రక్రియ వాళ్ళు చేయడం జరిగింది. సో చైనా ప్రపంచాన్ని వాళ్ళు మోసం చేయగలదు, కానీ ఇంటర్నల్ గా వాళ్ళ ఎవరైతే పనిచేసే వుహాన్ అన్నది ఒక పెద్ద పారిశ్రామిక నగరం అది. సో నిజంగా పని చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనుషులందరూ చనిపోవడంతో వాళ్ళ ఇండస్ట్రీ కూడా ఈరోజు కోలుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. అయినా వాళ్ళు ఏం చేశారంటే మేకపోతు గాంభీర్యంతో ఈ యూరోప్ దేశాలన్నిటి కూడాను మాస్కులు కావచ్చు, లేదా వెంటిలేటర్స్ కావచ్చు, లేదా శానిటైజర్లు కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను వాళ్ళు పంపించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు చైనా లేదంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా కుంచుకుపోతుంది. మొత్తం ప్రపంచంలో చైనా తోటి అనుసంధానం చేయనటువంటి దేశం అంటూ లేదు. ఏది కావాలన్నా కానీ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజిన్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి ఒక ఇంజిన్ లాగా ఉన్న దేశం చైనా. కాబట్టి చైనాలో ప్రొడక్షన్ లేదంటే కనుక ఇక్కడ ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితి ఉంది. అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, యూరోప్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, మనం చైనా మీదే డిపెండ్ అయి ఉన్నాము. చైనా లేదంటే కనుక మనం కూడా చాలా కష్టం. దాన్ని మనం మెచ్చుకోవాలి చైనాని. ఆ పరిస్థితి దాకా తీసుకురాగలంటే ఎంతో కష్టపడ్డారు వాళ్ళు, ఎన్నో సాక్రిఫైసెస్ చేశారు, ఎంతో
కష్టం మీద కూడుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు అంత గొప్ప దేశంగా అది ఎదిగింది. అది ఆ ప్రజల్ని మనం అభినందించాలి. దీంట్లో మనం రెండు స్పష్టంగా చూడాలి. చైనీస్ ప్రజలు, చైనీస్ ప్రభుత్వం ఈ రెండింటిని వేరుగా చూడడం మనం మొదలు పెట్టాలి. చైనీస్ ప్రజలు వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళు అమెరికాకు ధీటుగా నిలబడినటువంటి స్థాయికి వాళ్ళు ఎదగలిగారంటే కనుక దాన్ని మనం అభినందించాలి. కానీ వాళ్ళ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏదైతే ఉన్నదో, అది ఇక్కడ ఉన్నటువంటి పాశవికత వాళ్ళు చూపిస్తున్నారు. తప్పిదం వాళ్ళలో ఉన్నది, ప్రజల్లో కాదు. సో ఈ రెండింటి వ్యత్యాసం మనం ఎప్పుడైతే చూడడం మొదలు పెట్టామో అప్పుడు మనం ఏం చేస్తున్నామో మనం అర్థం అవుతుంది. ఈరోజు ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇప్పుడు జూమ్ కాల్లో మాట్లాడుతున్నాం. మనం అన్ని వాట్సాప్లు కావచ్చు, మొత్తం మన సోషల్ మీడియా అంతా కూడాను జూమ్ ఎందుకు వాడుతున్నారు మీరు, మానేయండి అంటే చైనా మీద ఒక అక్కసుతోటి ప్రతి ఒక్కరు చైనీస్ ప్రొడక్ట్స్ మీద అటాక్ చేస్తున్నారు. మనకు తెలియని విషయం ఏంటంటే, మనం కొంటున్నటువంటి సెల్ ఫోన్స్లో ఏ సెల్ ఫోన్ మీరు ఐఫోన్ దగ్గర నుంచి తీసుకోండి, మీరు ఏ సెల్ ఫోన్ తీసుకున్నా, భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నటువంటి సెల్ ఫోన్స్ తీసుకున్నా దాంట్లోని కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా నుంచి రావాల్సిందే. చైనా నుంచి లేకపోతే కనుక మన సెల్ ఫోన్ ఇండస్ట్రీ ఉండదు. అది మన పరిస్థితి, మనం అర్థం చేసుకోవాలి. ఈ చైనా నుంచి వచ్చిన కాంపోనెంట్స్ లో వాళ్ళు ఆల్రెడీ దాని యొక్క టెక్నాలజీ ఎలా పెట్టారంటే, మీరు ఏం చేస్తున్నా చైనా మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. జూమ్ తో సంబంధం లేదు, మీరున్న సెల్ ఫోన్ నుంచే వాళ్ళకి అన్ని అర్థమవుతాయి. ఎంతవరకు తెలుస్తుంది అంటే మీ ఎవరు ఫోన్ చేస్తున్నారు, మీరు ఏం బ్రౌజ్ చేస్తున్నారు, ఏ వెబ్సైట్స్ చూస్తున్నారు, ఏ ప్రదేశాలు తిరిగారు, ఇవన్నీ ఎలాగో తెలుస్తున్నాయి వాళ్ళకి. ఇది కాకుండా వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, మీరు నడిచి వెళ్తుంటే తొందరగా వెళ్తున్నారా, మెల్లిగా నడుస్తున్నారా కూడా తెలుస్తుంది. మీ చేయి మూవ్మెంట్ కూడా రికార్డ్ అవుతుంది. ఆ లెవెల్ దాకా చైనాకి తెలుస్తుంది. చైనానే కాదు, అమెరికాకి తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు ఏదో చైనాని మనం బ్లేమ్ చేస్తున్నాం, కానీ ఈ టెక్నాలజీ అనేది అమెరికా కనుక్కున్నది. అమెరికా కనుక్కున్న టెక్నాలజీని వీళ్ళు దొంగతనంగా తెచ్చుకున్నారు చైనా. సో అమెరికాకి తెలుసు, ఇదివరకు చాలా రోజుల నుంచి అమెరికా వాచ్ చేస్తుంది, ఈరోజు చైనా చూస్తుంది, అంతే. సో జూమ్ అన్నది చైనీస్ ప్రోడక్ట్ కాదు, అది అర్థం చేసుకోవాలి. ఇది అమెరికాలో తయారైంది. ఒక డైరెక్టర్ చైనీస్ ఆరిజిన్, అంటే చైనాలో పుట్టినటువంటి మన ఎన్ఆర్ఐ ఎలా ఉన్నాడో అలాగే చైనాలో పుట్టిన వ్యక్తి దీనిలో ఒక డైరెక్టర్, వన్ ఆఫ్ ద ఫౌండర్స్. దీని డేటా అన్నది చైనాలో స్టోర్ అయింది అంటున్నారు. ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాలి, ఏ డేటా కూడాను ఏ ఒక్క సర్వర్లో ఉండదు, క్లౌడ్లో స్టోర్ అవుతుంది. క్లౌడ్ అని ఒక నేపథ్యం ఉన్నది. అంటే కొన్ని మల్టిపుల్ సర్వర్లు, కొన్ని వందల సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ స్టోర్ అవుతాయి. కాబట్టి ఒక దేశంలోనే ఉండదు ఎప్పటికీ. చైనాలో మాత్రమే ఉండదు, అమెరికాలో మాత్రమే ఉండదు. మనం మాట్లాడుతున్న ఇవన్నీ చైనాలో రికార్డ్ అయింది అంటే కనుక అమెరికాలో కూడా రికార్డ్ అవుతుంది, ఇంకెక్కడో యూరోప్లో కూడా రికార్డ్ అవుతుంది. సో మనం చేస్తున్న ప్రతి చర్య ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. అంతేకాదు మన భారతదేశంలోనే మనం చూస్తున్నాము, మన సెల్ ఫోన్ డేటా కావచ్చు, మన పర్సనల్ డేటా కావచ్చు, చాలా మందికి తెలుసు. మనకి ఎస్ఎంఎస్లు ఎలా వస్తున్నాయి, ఏదో మీరు ఈ లోన్ తీసుకోండానో, లేకపోతే క్రెడిట్ కార్డ్ తీసుకోండానో, లేకపోతే ఏదో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అని, ఇవన్నీ ఎలా వస్తున్నాయి మనకు అంటే, మన డేటా అన్నది ఎప్పుడు కూడాను అందరికీ ఎవరో ఒకరు దాన్ని చూస్తున్నారో అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు చైనాని స్పెషల్గా జూమ్ మీదే మనం తిట్టాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో, ఇది మీరు ఒకవేళ కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ పెట్టుకుంటే ప్రభుత్వ పరంగా కేర్ఫుల్గా ఉండండి, దీంట్లో వేరే వాళ్ళు వచ్చి చూసే ప్రమాదం ఉన్నది అని చెప్పారు. మనం చేస్తున్నవి ఏవి కాన్ఫిడెన్షియల్ కాదు, చైనా చూస్తుందా చూడనివ్వండి, చైనాని తిడుతున్నాం మనం, వాళ్ళ తిట్లు వినదలుచుకుంటే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. అంతేకాదు మనం ఇవన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్లో కూడా లోడ్ చేస్తున్నాం. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం దాని గురించి మన టెక్నాలజీ అంతా కూడాను ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. సో చైనా ఏం చేసిందంటే, ఇన్ని రోజులుగా జార్జ్ బుష్ కాలం నుంచి ఒబామా వరకు కూడాను మెల్లిమెల్లిగా వాళ్ళ విస్తీర్ణం, వాళ్ళ బలం పెంచుకుంటూ ఒక ఎక్స్పాన్షనిస్ట్ దేశంగా పెరుగుతూ వచ్చింది. సౌత్ చైనా సీ అంటాం, అంటే అక్కడ మీకు తైవాన్ ఉన్నది, అక్కడ మీకు కొరియా ఉన్నది, ఫిలిప్పైన్స్ ఉన్నది, వియట్నాం ఉన్నది, లావోస్ ఉన్నది, అలాగే కొన్ని జపాన్ సంబంధించిన కొన్ని దీవులు ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా మాదే అని చెప్పి వాళ్ళు ఒక నేపథ్యం తీసుకోవడం జరిగింది. సో దాంతో ఏమైందంటే, ఈ ప్రాంతం అంతా కూడాను వాళ్ళు చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, అంటే సముద్రం మధ్యలో వాళ్ళు ఇసుక వేసి చిన్న చిన్న దీవులు తయారు చేయడం మొదలెట్టారు.
దాని మీద వాళ్ళు ఎయిర్ స్ట్రిప్ పెట్టుకోవడమో లేకపోతే అక్కడ ఏదో షిప్పులు పెట్టుకోవడమో ఇలా పెట్టి దాన్ని అంతా కబ్జా చేసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని మొదట్లోనే నిరసించి దాన్ని అడ్డుకోవాల్సింది. కానీ అన్ఫార్చునేట్లీ అప్పుడు జార్జ్ బుష్ ఏమో ఆఫ్ఘనిస్తాను, ఇరాక్ మీద ఆయన పడ్డారు. ఒబామా వచ్చిన తర్వాత ఒబామా ఏమో అసలు ఆయనకు వచ్చిన కొత్తల్లోనే ఆయనకి శాంతి పురస్కారం ఇవ్వడంతో, నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వడంతో ఆయన యుద్ధాలంటే భయపడుతూ ఆయన చైనాని ఏం చేయకుండా జాప్యం చేశారు. ట్రంప్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆయన కొంచెం బెదిరించడం అన్నట్టు జరగడం మొదలుపెట్టింది ఈ అడ్మినిస్ట్రేషన్. అయినా కానీ కూడా చైనాని ఇప్పుడు ఎవరో ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఈ సౌత్ చైనా సీ వీళ్ళందరికీ చెందుతుంది అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. ఫిలిప్పైన్స్ ఫైల్ చేసింది ఆ కేసు. ఫిలిప్పైన్స్ కి మీ భూభాగంలో ఉన్నటువంటి ఒక 6-7 కిలోమీటర్ల వరకు ఈ సముద్రం మీదే అని చెప్పి వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. జడ్జిమెంట్ వచ్చిన మరుసటి రోజు ఈ ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ వెళ్ళి చైనాలో మేము ఈ జడ్జిమెంట్ ఒప్పుకోవట్లేదు, మీరేం చెప్తే అదే వింటాము అని వాళ్ళకి దాసోహం పలికాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫిలిప్పైన్స్ లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, అమెరికన్ ఆర్మీ ఉన్నది. కేసు వాళ్లే ఫైల్ చేశారు, జడ్జిమెంట్ వాళ్లకు ఫేవర్ గా వచ్చింది. ఇన్ని ఉండగా కూడా ఫిలిప్పైన్స్ వెళ్ళి అక్కడ దాసోహం పనికొచ్చారు. అది చైనా యొక్క బలం. చైనా వాళ్ళ ధనంతో, వాళ్ళ టెక్నాలజీ తోటి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ తోటి అందరినీ కొనుక్కోవడం మొదలుపెట్టారు. సో మనం చాలా విషయాలు అందరికి తెలిసినవే. కానీ ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు, ట్రేడ్ శాంక్షన్స్ వేయడం మొదలుపెట్టారు, చాలా విషయాల్లో వాళ్ళని ఎదుర్కొనేటువంటి ప్రక్రియ చేయడం మొదలుపెట్టారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏం చేశారంటే టెక్నాలజీ పరంగా వాళ్ళు అమెరికా నుంచి చౌర్యం చేసి తీసుకువెళ్ళినటువంటి టెక్నాలజీ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవడం ట్రంప్ మొదలుపెట్టారు. దానికి చైనా భయపడింది. ఇప్పుడు 5G టెక్నాలజీ అన్నది వాళ్ళది. హూవై అన్న కంపెనీ అన్నిటికంటే ప్రపంచంలో అన్నిటికంటే చాలా చీప్ టెక్నాలజీ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. 5G టెక్నాలజీ అమెరికాలో తయారైన 5G టెక్నాలజీ దానికంటే 5-6 రెట్ల ఇంకా చాలా ఎక్కువ అధికమైన ఖర్చు ఉంది. కానీ చైనీస్ టెక్నాలజీ వాడితే ఇలాగైతే మనం జూమ్ గురించి మనం భయపడుతున్నామో, అలాగే 5G కనుక టెక్నాలజీ వాడితే మొత్తం మనం చేసే కమ్యూనికేషన్ అంతా కూడాను చైనీస్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మన సార్వభౌమత్వం పోతుంది. కాబట్టి దీన్ని మనం తీసుకోకూడదు అని చాలా దేశాలు దీన్ని తిరస్కరించడం మనం చూస్తున్నాం. అంటే టెక్నాలజీని కూడా వాళ్ళు ఒక యుద్ధ ఆయుధంగా వాడుకుంటున్నారు చైనా. ఈ ఫాల్స్ ప్రొపగెండా ఇవన్నీ చేస్తూ ఇంతకాలం బతుకుంటూ వచ్చారు. కరోనా వైరస్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ఇదే డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఏంటంటే దీన్ని చైనీస్ కరోనా వైరస్ అనకూడదు అని చెప్పి ప్రతి దేశానికి వెళ్ళి వాళ్ళు నయానో భయానో నచ్చజెప్పి చైనా అన్న పదం తీయించేశారు. ఫస్ట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో వాళ్ళు ఈ చైనీస్ అన్న పదం రాకుండా చూసుకున్నారు. దానికి అందుకని COVID-19 అని పేరు పెట్టారు. COVID-19 లో ఎక్కడ మీకు చైనా అన్నది ఉండదు. సో అలాగే చైనీస్ వైరస్ అన్నది ఒక US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒకరే చెప్పడం జరిగింది, ఎవరు చెప్పలేదు. భారతదేశం కూడా చెప్పలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, చైనీస్ అంబాసిడర్స్, చైనీస్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ మనల్ని బెదిరించలేదు, ఎక్కడ బెదిరించాలో అక్కడ బెదిరించారు, ఎక్కడ బెదిరిస్తే పని జరగదు అనుకున్నారో అక్కడ వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు. భారతదేశానికి వచ్చి అర్థించారు వాళ్ళు, దయచేసి చైనీస్ వైరస్ అనద్దండి అని వాళ్ళు మనల్ని కోరడం జరిగింది. సో భారతదేశం దానికి ఒప్పుకున్నది. అందుకని మనం ఎక్కడ కూడా దీన్ని చైనీస్ వైరస్ అని మనం అనలేదు. కానీ ప్రభుత్వాలకు అటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, కానీ మనకేం ఇబ్బంది లేదు కదా. కానీ నేను ఎక్కడ కమ్యూనికేట్ చేసినా కానీ కూడా నా ట్వీట్స్లో కానీ నేను ఎక్కడ మెసేజ్ పెట్టినా కానీ దీన్ని చైనీస్ వుహాన్ కరోనా వైరస్ అని మాత్రమే నేను వాడుతున్నాను. మళ్ళా జికా వైరస్ కావచ్చు, ఇటువంటి సార్స్ వైరస్ కావచ్చు, ఎక్కడ పుట్టినాయో వాటి పేర్లు మాత్రం తప్పకుండా వాళ్ళు మాట్లాడతారు. స్పానిష్ ఫ్లూ అని ఇదివరకు ఇలాగ మనకు ఎక్కడ ఆరిజిన్ ఉందో వాటి పేరు వాడడం అనేది మనకు ఇదివరకు నుంచి ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. ఈసారి మాత్రం చైనా పేరు రాకుండా ప్రయత్నం వాళ్ళు చేశారు. అంతేకాదు తప్పుదోవడం పట్టించడం కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. చైనాకు అమెరికాకు యుద్ధ విన్యాసాలు జరిగినాయి వుహాన్ దగ్గరలో, ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో. సో అమెరికన్ ఆర్మీ వాళ్ళు తీసుకొచ్చి దీన్ని మా దేశంలో వదిలి వెళ్ళారు అని చెప్పి ఒక కథనం సృష్టించారు. అంటే మేము తప్పు చేయలేదు, అమెరికా మా మీద వేసింది, దానికి మేము
సఫర్ అవుతున్నాము అని ఒక నేరేటివ్ తీసుకొచ్చారు. అలాగే ఇటలీలో ఒక సైంటిస్ట్ దాన్ని ఏం చేశారంటే, ఇది ఫస్ట్ కేస్ ఏదైతే ఇటలీలో వచ్చిందో దాన్ని ఆయన డాక్యుమెంట్ చేస్తూ ఇది పలానా కారణాల వల్ల వచ్చింది అని ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ని వీళ్ళు చైనా వాళ్ళు వాడుకొని, చూడండి మాకంటే ముందరే ఇటలీలో వచ్చింది, ఇటలీ నుంచి మాకు వచ్చింది, సంక్రమించింది, మా దగ్గర నుంచి అక్కడికి వెళ్ళలేదు అని ఇంకో నేపథ్యం మొదలుపెట్టారు. అంటే ఏదేమైనా చైనాలో జరగలేదు అని చెప్పేటువంటి ప్రక్రియలో చాలా పటిష్టంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా, అంటే ప్రభుత్వాలే కాదు, ప్రైవేట్ సంస్థలైనా కానీ కూడా ఎవరైనా దీని చైనా వైరస్ అని అంటే కనుక వాళ్ళ దేశంలో ఉన్న అంబాసిడర్స్ దాని మీద కఠినంగా వాళ్ళ పట్ల వాళ్ళు ఏదో ఒక ప్రక్రియ వాళ్ళు చూపిస్తారు. భారతదేశంలో స్వరాజ్య అని చెప్పి మనకు ఒక మ్యాగజైన్ వస్తుంది. స్వరాజ్య, ఆప్ ఇండియా, అలాగే ఆర్గనైజర్, ఇటువంటి 4-5 మన లెఫ్టిస్టులు కాకుండా ఒక నేషనలిస్టిక్ మ్యాగజైన్స్ ఇవన్నీ. మన ఏమంటారంటే కుహనా మేధావులు కాకుండా వీళ్ళు నిజమైన మేధావులు, నిజమైన సత్యాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ వీళ్ళు చేస్తారు. ఈ 4-5 మ్యాగజైన్స్ ఉన్నాయి. నమ్మదగినటువంటి దాన్ని ఏమంటారంటే ట్రస్ట్ వర్ది పేపర్స్ ఏమైనా ఉన్నాయి, 4-5 మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఈ స్వరాజ్య మ్యాగజైన్ ఏం చేసిందంటే షీ జిన్పింగ్ ఫోటో వేసి దాన్ని వాళ్ళు ఏం చెప్పారంటే ఇతనే వైరస్ ని స్ప్రెడ్ చేశాడు అని ఆర్టికల్ వేయడం జరిగింది. అతని ఫోటో వేసి రాయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ చైనీస్ అంబాసిడర్ ప్రతిక్రియ, ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి ఒక ప్రొటెస్ట్ లెటర్ ఇవ్వడం భారతదేశానికి, ఇండియన్ మీడియాలో చైనాని అనవసరంగా మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి. అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజ్, మనం చైనాలో లేం, చైనాలో వాళ్ళ ప్రభుత్వం ఏది చెప్తే అది పేపర్స్, న్యూస్, టీవీలు అన్ని వినాలి. కానీ మనం డెమోక్రటిక్ నేషన్, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాయర్, ఇటువంటి మ్యాగజైన్స్ అన్ని, ఎన్డీటీవీ, వీళ్ళందరూ మోదీ గారిని, అమిత్ షాని, బీజేపీని, హిందుత్వాన్ని ఎంతో తిడుతున్నా కానీ కూడా మనం వాళ్ళని బ్యాన్ చేయట్లేదే. ఎవరు ఏం చెప్పదలుచుకున్నా వాళ్ళకి అధికారం ఉన్నది, ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉన్నది అంటే దేశం. అటువంటి దేశంలో స్వరాజ్య అన్న ఒక మ్యాగజైన్ సత్యం చెప్తుంటే దాన్ని కూడా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఎంత పటిష్టంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇది చైనా. ఇది నేపథ్యం. ఎందుకు చైనా మనం ఎక్కువ చెప్పుకుంటున్నామంటే కనుక ఇటువంటి చైనా ఈరోజు బాగా దెబ్బతిన్నది. చైనా మీద కాన్ఫిడెన్స్ అన్ని ప్రభుత్వాలకి బాగా దెబ్బతిన్నాయి. ఎవరు కూడాను చైనా మీద ఈరోజు నమ్మేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు పంపించిన కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పనిచేయలేదు చాలా మటుకు. 30% మాత్రమే పనిచేసినాయి. సో ఇటలీ కావచ్చు, చెకస్లోవాకియా కావచ్చు, ఇటువంటి కొన్ని దేశాలు మళ్ళీ వాళ్ళు వెనక్కి పంపించడం జరిగింది. అలాగే పాకిస్తాన్కి వాళ్ళు ఇచ్చిన మాస్కులు కూడాను ఏదో అండర్వేర్ మెటీరియల్తో తయారు చేసిన వాళ్ళు పంపించడం జరిగింది. అంటే క్వాలిటీ లేదు, చిత్తశుద్ధి లేదు, వీళ్ళని నమ్మలేము అన్నటువంటి ప్రక్రియ ఈరోజు కూడా జరగడం జరుగుతుంది. 28 రోజులు కనుక కరోనా వైరస్ కొత్తగా ఏది కేసు రాలేదు అంటే మీరు ఫ్యాక్టరీలోని తెరుచుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే 28 రోజుల వరకు కరోనా వైరస్ కేసు వచ్చినా రాలేదు అని చూపించి వాళ్ళు వెయిట్ చేసి దాన్ని తెరవడం మొదలుపెట్టారు. ఎంతవరకు తెరిచారంటే ఫ్యాక్టరీలు తెరుచున్నాయి, పనిచేసేవాళ్ళు లేరు. లైట్లు ఉన్నాయి, అక్కడ అన్ని ఫ్యాక్టరీలు అన్ని తెరుచున్నట్టు కనిపిస్తోంది. దాన్ని వీళ్ళు వీడియోలు చూపించి బయట మేము అంత నార్మల్ గా ఉన్నామని చూపిస్తున్నారు. కానీ వేరే డేటా ప్రకారం చూస్తే అక్కడ మనుషులు వెళ్ళడం కావచ్చు, లేదా అవుట్పుట్ కావచ్చు, లేదా అక్కడ వెళ్తున్న షిప్పులు కావచ్చు, వస్తున్న షిప్పులు కావచ్చు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇండిపెండెంట్ అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే చైనాలో ప్రొడక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు, వాళ్ళు ఇంకా పుంజుకోలేదు అని స్పష్టంగా చెప్తున్నారు. కరోనా వైరస్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి అంత గొప్పగా ఉండదు. వాళ్ళ ఎకానమీ అంతా కూడా ఎక్స్పోర్ట్ ఎకానమీ. అంటే అమెరికాకో ఇంకెవరికో వాళ్ళు అమ్మితే కానీ వాళ్ళ ఎకానమీ బాగా ఉండదు. అమ్మితే కొనేవాళ్ళు లేరు, కొనేవాళ్ళకు అంత స్తోమత లేదు. అందరూ అన్ని ఎకానమీస్ కూడా పడిపోతాయి. ఈ రోజే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా 1% or 1% కంటే తక్కువ రిసెషన్ లోకి వెళ్ళిపోతున్నాము. భారతదేశమే 1.9% మాత్రమే పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితిలో కొనుగోలు చేసే శక్తి లేనప్పుడు చైనా కూడా దెబ్బతింటుంది. ఈ మిగతా ఏవైతే ఉన్నాయో జపాన్ ఫర్ ఇన్స్టెన్స్ $2 బిలియన్ ఖర్చు చేసి అక్కడి నుంచి వాళ్ళ ఫ్యాక్టరీలన్నీ కూడా తీసుకువెళ్ళిపోదాము, చైనా నుంచి జపాన్కి షిఫ్ట్ చేయడానికి వాళ్ళు వసూలుబాటు కలిగించడానికి $2 బిలియన్ వాళ్ళకి
ఇవ్వడం జరిగింది. ఎవరికి? జాపనీస్ కంపెనీలకు ఇస్తున్నారు. సో మీరు ఈ పైసలు పెట్టి మీరు షిఫ్ట్ అవ్వండి, మెల్లిమెల్లిగా అన్ని అక్కడి నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. కరోనా వైరస్ రాక ముందరే చాలా కంపెనీలు అక్కడి నుంచి వెళ్ళిపోయి వియట్నాం, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్, లావోస్ ఇటువంటి దేశాలు వెళ్ళిపోవడం జరిగింది. 10 కంపెనీలు వెళ్ళిపోతే 2 కంపెనీలు భారతదేశానికి వస్తున్నాయి. మిగతా 8 కంపెనీలు వియట్నామో లేకపోతే ఫిలిప్పైన్స్కో వెళ్తున్నాయి. మనం భారతదేశం ఏం చేయాలి అన్న విషయం దీర్ఘంగా మనం సీరియస్గా ఆలోచన చేసి వాటన్నింటినీ భారతదేశంలో వచ్చేలాగా మనం చేయాలి. ఇంతటి మ్యాన్ పవర్ అన్నది ఏ దేశం అయినా ఇవ్వగలదంటే భారతదేశం మాత్రమే ఇవ్వగలదు, ఇంకెవరు ఇవ్వలేదు. కాబట్టి దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని భారతదేశంలో కనుక మనం కావాల్సినటువంటి మార్పులు మనం చేయగలిగినామంటే ఆ చైనాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్లో కొంత భాగం మన భారతదేశానికి వచ్చే అవకాశం ఉన్నది. కానీ టెక్నాలజీ పరంగా మన దగ్గర అంతటి శక్తి లేదు మన దగ్గర. కాబట్టి ఇంకా పడుతుంది, ఇంకో కనీసం అంటే 10-15 సంవత్సరాల తర్వాత కానీ మనం మొత్తం షిఫ్ట్ చేయలేము. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మేక్ ఇన్ ఇండియా కంటే కూడా అసెంబుల్ ఇన్ ఇండియా. అంటే మీరు భారతదేశంలో వచ్చి మీరు మీ టెక్నాలజీని మీరే వాడుకోండి ఇక్కడ, కానీ మీరు ఇక్కడ మీ కంపెనీ పెట్టుకొని మీరు నడిపించుకోండి అని ఫస్ట్ వాళ్ళు అలౌ చేయాలి. అమెరికాని కావచ్చు, యూరోప్ని కావచ్చు, వాళ్ళు ఇక్కడ అసెంబ్లింగ్ మాత్రమే చేసుకుంటారు వాళ్ళు. కానీ దానికి అలైడ్ ఇండస్ట్రీ, దానికి సరిపడినటువంటి చుట్టుపక్కల ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి పెరుగుతాయి. అలాగే దాంట్లో భారతీయులని వాళ్ళు తీసుకోవడం వల్ల మనకు దానికి టెక్నాలజీ అలవాటు అవుతుంది. తర్వాత మేక్ ఇన్ ఇండియా మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళొచ్చు. కాబట్టి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం, కాకపోతే ఇప్పటికి కూడా ఇంకా అంత మనం ఆశించిన మేరకు ఇంకా మన దగ్గర రావట్లేదు. ఈ కరోనా వైరస్ దెబ్బతోటి ఇప్పుడు అందరూ కూడా సీరియస్గా భారతదేశం పట్ల చూసేటువంటి అవకాశం మనకుంది. ఏదేమైనా కానీ కూడా కరోనా వైరస్ తర్వాత చైనా యొక్క ఆధిపత్య ధోరణి అన్నది ఇలాగే కొనసాగదు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని ఎదుర్కోగలిగిన శక్తులు చాలా ఉన్నాయి. ప్రపంచమంతా కూడా వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నారు. ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ లో వాళ్ళు సెక్యూరిటీ కౌన్సిల్లో రెజల్యూషన్ పాస్ చేద్దామంటేనేమో దాన్ని వీటో చేయగలదు చైనా, రష్యా ఇద్దరు వీటో చేస్తారు. జనరల్ అసెంబ్లీలో చూస్తేనేమో చైనా యొక్క వేసిన ఎంగిలి మెతుకులు తిని బతికే దేశాలే అక్కడ సగం పైగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మీద ఆంక్షలు ఎవరు విధించలేరు. అమెరికా విధిస్తుందా? అమెరికా కూడా షీ జిన్పింగ్ తోటి మాట్లాడిన తర్వాత అదే డొనాల్డ్ ట్రంప్ చైనీస్ వైరస్ అనడం మానేశారు. ఆయన కూడా కోవిడ్ వైరస్ అంటున్నాడు, అంతేగాని చైనా పేరు ఆయన కూడా తీసేశారు. కాబట్టి వీళ్ళ మీద ఆంక్షలు విధించడమో వీళ్ళు చేసిన తప్పిదానికి ఎవరైనా ప్రశ్నిస్తారు అనుకోవడంలో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని చేసే దమ్ము స్తోమత ఎవరికి లేదు. కానీ మెల్లిమెల్లిగా వచ్చే 5-6 ఏళ్లలో 10 ఏళ్లలో చైనా యొక్క ఆధిపత్యం మాత్రం తగ్గుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇంకా నెక్స్ట్ దేశంకి వచ్చామంటే పక్కన మనం ఇంకో పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు ఎలా ఉన్నది అంటే ఇమ్రాన్ ఖాన్ నేను భారతదేశంలో వేసినట్టు లాక్డౌన్ నేను ప్రకటించను అని చెప్పాడు. ఎందుకు భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించి చూడు అక్కడంతా ఆకలితో చచ్చిపోతున్నారు జనాలందరూ, రోడ్ల మీద వచ్చి యుద్ధాలు చేస్తున్నారు. దానికి తగ్గట్టు మనకు బాంద్రాలో కావచ్చు, ఇతరత్ర కొన్ని దగ్గర మనం చూసాం, వచ్చి అక్కడ నోయిడా దగ్గర అందరూ యూపీ, బీహార్కి వెళ్ళిపోయే వాళ్ళు ఢిల్లీలో ఒక వేల సంఖ్యలో రావడం అని చూసాం మనం. ఆకలితోటి వీళ్ళు చచ్చిపోతారు. నా దేశంలో ఆకలితో చచ్చిపోయేదానికంటే వాళ్ళు కరోనా వైరస్తో పోయినా నాకేం పర్వాలేదు, నేను మాత్రం దీన్ని లాక్డౌన్ ప్రకటించను అని నేను చెప్పడం జరిగింది. కానీ బుద్ధి ఉన్నటువంటి కొంతమంది సింధ్, వాళ్ళకి 4 స్టేట్స్ ఉన్నాయి, సింధ్, బలూచిస్తాన్, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటే ఒకప్పుడు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేవాడు, అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఉన్న పష్తూన్ ఏరియా, పెషావర్ ఉన్నటువంటి ఏరియా. 4 స్టేట్స్ ఉన్నాయి వాళ్ళకి. మన భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నవి వాళ్ళ కాన్స్టిట్యూషన్ లేదు. ఏదైతే మనం పిఓజేకే అంటామో అది కావచ్చు, గిల్గిట్ బాల్తిస్తాన్ కావచ్చు, వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళ చట్టంలో పాకిస్తాన్ భూభాగంగా వాళ్ళు ఈరోజు కూడా వర్ణించలేదు. దాన్ని వాళ్ళు సపరేట్గా ఉంచారు. ఈ 4 కూడాను సింధ్ ప్రభుత్వం, సింధ్ గవర్నర్ అంటే మనం చీఫ్ మినిస్టర్ అంటాం, వాళ్ళు గవర్నర్ అంటారు. వాళ్ళ గవర్నర్ ఏం చేశారంటే ఆంక్షలు విధించడం చేయడం మొదలుపెట్టారు. లాక్డౌన్ ప్రకటించడం మొదలుపెట్టారు. కొంచెం కఠినమైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఫస్ట్ బలూచిస్తాన్ తర్వాత సింధ్లో నుంచే గొడవలు మొదలైనవి. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? భారతదేశంలో లాగానే వాళ్ళకు కూడా ఈ తబ్లీగీ జమాత్, తర్వాత నెక్స్ట్ ఇరాన్ నుంచి వచ్చిన షియా పిలిగ్రిమేజ్, వీళ్ళిద్దరి దగ్గర నుంచి వాళ్ళకు కూడా సంక్రమించింది. ఇరాన్లో కోమ్, QOM, కోమ్ అని ఒక ఊరు ఉన్నది.
ఇది షియాలకు ఒక చాలా అతి ముఖ్యమైన ఊరది. కర్బలాకు దగ్గరలో ఉంటుంది అది. ఈ ప్రాంతంలో షియాలందరూ కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి వాళ్ళు ఒక మనం ఏమంటారంటే జాతర లాంటివి చేసుకొని వస్తారు. ఆ జాతరలో అక్కడ సంక్రమించింది. చైనా నుంచో ఈ మలేషియా, ఇండోనేషియా నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళని అంటించడం జరిగింది. అక్కడి నుంచి ఏ దేశాలకు వెళ్ళారో ఆ దేశాలన్నింటిలో కూడా ఈ కరోనా మహమ్మారి వెళ్ళింది. మనకు ఈ తబ్లిగీ జమాత్ రాక ముందర భారతదేశంలో చాలా మనకు ఇరాన్ నుంచి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? లదాఖ్ వచ్చింది. లదాఖ్ కశ్మీర్కి వచ్చింది. ఎందుకంటే లదాఖ్ అంతా షియాలు, వాళ్ళు అక్కడి నుంచి సంక్రమించి తీసుకొని వచ్చారు వాళ్ళు. అదే పరిస్థితి పాకిస్తాన్లో కూడా జరిగింది. బలూచిస్తాన్లో టఫ్టాన్ అన్న ఒక ప్రావిన్స్ ఉన్నది, అది ఇరాన్ సరిహద్దులో ఉంటుంది. సో వీళ్ళని లోపల రానివ్వకుండా అక్కడే టెంట్లలో ఉంచారు కొన్ని రోజులు. కానీ వీళ్ళకి ట్రీట్మెంట్ లేదు, వాళ్ళకి గ్లౌజులు లేవు, మాస్క్ లేవు, డాక్టర్కే మాస్క్ లేవు, వీళ్ళ దగ్గర ఏమీ లేవు. సో వాళ్ళకి తిండి పెట్టేటువంటి పరిస్థితి కూడా పాకిస్తాన్లో లేదు. కాబట్టి వాళ్ళు వదిలిపెట్టవలసిన అవసరం వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే దేశంలోకి వచ్చారో ఇది ఉధృతంగా పెరిగిపోయింది. అలాగే తబ్లిగీ జమాత్, మనకు నిజాముద్దీన్లో ఎలాగైతే వీళ్ళు తబ్లిగీ జమాత్ మర్కజ్ పెట్టుకున్నారో అలాగే రాయ్ విండ్ అన్న ఒక ఊరు ఉన్నది. రాయ్ విండ్ అన్నది నవాజ్ షరీఫ్ యొక్క పుట్టిన ఊరు. అది రాయ్ విండ్ లో కూడా వాళ్ళు అదే చేసుకున్నారు. రాయ్ విండ్ లో కూడా వాళ్ళు ఈ తబ్లిగీ మర్కజ్ ఒకటి చేశారు. ఆ మర్కజ్ నుంచి వాళ్లకు అక్కడ కూడా సంక్రమించింది. ఈ రెండు మేజర్ సోర్సెస్ పాకిస్తాన్ లో కూడా. వాళ్ళకి కెపాసిటీ లేదు కాబట్టి ఫస్ట్ టెస్టింగ్లే జరగట్లేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా చూస్తే మీరు 6,000 చిల్లర మాత్రమే చూపిస్తున్నారు వాళ్ళు. అక్కడ పరిస్థితి ఏంటంటే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతున్నారు మనుషులు, వేలల్లో చనిపోతున్నారు మనుషులు. కానీ దాన్ని రికార్డే చేయట్లేదు, టెస్టింగ్ చేయట్లేదు. ఎందుకు చనిపోయారో కూడా తెలియదు. చనిపోయిన వాళ్ళని బూడి చేస్తున్నారు కానీ ఎందుకు చనిపోయారని కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఆ పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో. వాళ్ళు చూపిస్తున్న నంబర్కి నిజంగా చనిపోయిన వాళ్ళకి జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటాం కదా, అంత పెద్ద వ్యత్యాసం ఉన్నది అక్కడ. పాకిస్తాన్లో అది పరిస్థితి ఈరోజు. కానీ ఫైనల్ గా ప్రెషర్ తోటి ఇమ్రాన్ ఖాన్ 2 రోజుల క్రితం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. లాక్డౌన్ ప్రకటించినట్లే అంతా విత్డ్రా చేశారు. ఏం చెప్పాడు దానికైనా? లేబర్ ఇంటెన్సివ్, ఎక్కడైతే కూలీలు పని చేసుకుంటారో, ఎక్కడైతే మాన్యువల్ లేబర్ ఉంటుందో ఆ అన్నిటువంటి ఇండస్ట్రీ యొక్క దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నింటినీ దీని నుంచి మినహాయిస్తున్నామని చెప్పడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా అగ్రికల్చర్ కావచ్చు, ఇటువంటి కూడా మినహాయించారు. స్కూల్ కానీ స్టేషనరీ షాప్స్ ఓపెన్ ఉన్నాయి. ఏమైనా అర్థం ఉందా? ఈ పరిస్థితిలో లాండ్రీ షాప్స్, డ్రై క్లీనర్ షాప్స్ ఓపెన్ చేశాడు. అంటే దాన్ని ఎవరు వాడుకుంటారు? డ్రై క్లీనర్ షాప్స్ వాడుకునేది ఎవరు? సంపన్నులైన వాళ్ళు వాడుకుంటారు. సంపన్నులైన వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు, కానీ దాన్ని ఓపెన్ చేశాడు. ఎందుకు? అక్కడ మనుషులు పనిచేస్తారు, వాళ్ళ జీతాలు ఉంటాయి, వాడు బతుకుతాడు, నేను వాడిని పోషించలేను అని వాడు వదిలేశారు. అంటే వాళ్ళు చెప్పకనే మా దేశంలో కొన్ని వేల మంది పోతే మేమేమి చేయలేము, మా చేత కాదు అని చేతులు ఎత్తేశాడు. చైనాని అర్థించాడు. చైనాని అర్థిస్తే మేము పైసలు ఇవ్వమని చెప్పారు. చైనా మీరు అర్థం చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఫ్రీగా ఇవ్వరు. దానికి వాళ్ళు మూల్యం చెల్లించింది వాడు ఎవరికి కూడా ఫ్రీగా ఇవ్వరు. సో చైనా నుంచి అతనికి సాయం రాలేదు. సౌదీ అరేబియాని అడిగాడు, సౌదీ అరేబియా నిరాకరించింది. సో ఇలాగ 4-5 దేశాలను అడిగినా కానీ ఎవరూ ఆయనకు సహాయం చేయట్లేదు. ఫైనల్గా 2 రోజుల క్రితం ఆయన టీవీలో వచ్చి మాకు ఇచ్చిన రుణాలను మీరు మాఫీ చేయాలి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఆ వీడియోలో కూడాను పాకిస్తాన్లోనే ఆయన క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. 70 పౌండ్ల ఖరీదైన ఒక బ్లేజర్ జాకెట్ వేసుకొని వచ్చి ఆయన మమ్మల్ని మాఫీ చేయమని అడుగుతున్నాడు. అంటే దాంట్లో చిత్తశుద్ధి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నువ్వేమో సంపన్నమైన చాలా ఖరీదైన దుస్తులు వేసుకొచ్చి నా దేశం బీద దేశం అంటే ఎవడైనా నమ్ముతాడా? నీకు ఎవరన్నా గౌరవం ఇస్తాడా? ఆ పరిస్థితి పాకిస్తాన్. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు భారతదేశం మీద కాల్పులు చేస్తున్నారు. బార్డర్ ఏరియాస్ లో వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏప్రిల్, మే 2 నెలలు చాలా క్రూషియల్. ఈ 2 నెలల్లో వాళ్ళు ఎంతమందిని టెర్రరిస్ట్ మన భారతదేశంలో పంపించగలరో ఈ 2 నెలల్లోనే చేయగలరు. దీనికి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ 2 నెలల్లో మంచు ఉంటుంది, కొండ ప్రాంతాల్లో మంచు ఉంటుంది. మనం లైన్ ఆఫ్ కంట్రోల్లో ఫెన్సింగ్ వేసాం, కానీ మంచు పడేసరికి మంచు ఫెన్సింగ్ మీద దాకా వెళ్ళిపోతుంది. అంటే మామూలుగా మనుషులు నడుచుకొని వెళ్ళిపోవచ్చు, ఫెన్సింగ్ మీకు అడ్డు రాదు. మీకు 2 నెలల తర్వాత ఎప్పుడైతే మీకు మంచు కరుగుతుందో అప్పుడు మళ్ళీ ఫెన్స్ అడ్డం వస్తుంది.
కాబట్టి ఫెన్స్ నుంచి తప్పించుకోవాలంటే ఈ 2 నెలలే వాళ్ళకి చాలా కృషి. ఎంతమందిని వీలైతే అంతమందిని లోపల పంపించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో దానికోసమే మనం చూసాం 4 రోజుల క్రితం కుప్వాడ సెక్టర్లో మన 5 మంది సైనికులు చనిపోవడం జరిగింది. వాళ్ళ సైడ్ వచ్చిన వాళ్ళందరినీ 3-4 మనం ఎలిమినేట్ చేశాము. అంటే ఈ సమయంలో కూడా వాళ్ళ యొక్క ధోరణిలో మార్పు లేదు. భారతదేశంలో ఇంకా విద్రోహం చేసేటువంటి ప్రక్రియలోనే వాళ్ళు సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు. పాకిస్తాన్ లో వాళ్ళ మౌలికమైన చేంజ్ ఏమీ లేదు. మోదీ గారు సార్క్ దేశాల అధినేతలందరినీ పిలిచి వీడియో కాన్ఫరెన్స్ లో ఏం చేద్దామని ఆయన పిలిచినప్పుడు ఇమ్రాన్ ఖాన్ రాలేదు. దానికి వాళ్ళ మెడికల్ ఫీల్డ్ కి సంబంధించి అడ్వైజర్ ని పంపించడం జరిగింది. ఆ అడ్వైజర్ వచ్చి కరోనా వైరస్ మనం అందరం సమిష్టిగా ఏం చేద్దామని చెప్పకుండా మీరు ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్ లో మీరు మందులు సరిగా పంపించట్లేదు, వాళ్ళ గురించి మేము చింతిస్తున్నామని అక్కడ కూడా కాశ్మీర్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇది పాకిస్తాన్ యొక్క చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి వాళ్ళు. సో పాకిస్తాన్ లో మనం ఎకానమీ కృంచుకుపోయింది, వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఈ కరోనా మహమ్మారితోటి చాలా వేల మంది చనిపోతున్నారు. అక్కడ పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. ఎప్పుడు ఏమవుతుందని ఎవరు చెప్పలేరు. కానీ ఆ దేశం మాత్రం కొలాప్స్ అవ్వకుండా ఎవరో ఒకరు వాళ్ళని వచ్చి ఫైనల్గా కాపాడుకుంటారు. అమెరికా కూడా ఆ దేశం కొలాప్స్ అవుతుందని కోరుకోదు, భారతదేశం కూడా కోరుకోదు. అంటే మీరు నేను కోరుకోవచ్చు, ప్రభుత్వం అలా అనుకోవట్లేదు. పాకిస్తాన్ అన్న దేశం కొలాప్స్ అవ్వకూడదు అని మన ఎస్టాబ్లిష్మెంట్ కూడా అనుకుంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వం అన్నది ఆ పాకిస్తాన్ అన్న దేశం ఇప్పటిలో కొలాప్స్ అవ్వదు. వాళ్ళకి ఎవరో వచ్చి దాన్ని పైసలు ఇచ్చి ఆదుకుంటారు. ఏదేమైనా పరిస్థితి మాత్రం అక్కడ చాలా విషమంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇరాన్ తీసుకుందాం. ఇరాన్కి వచ్చేసరికి ఇరాన్లో ఈ మహమ్మారి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి నంబర్ 2, నంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి మినిస్టర్ కూడా చనిపోయారు. ఖమెనీ యొక్క సొంత కుటుంబంలో ఇది వ్యాపించింది. అలాగే వాళ్ళ సెక్యూరిటీ గార్డ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్లో విస్తరించింది. ఒకప్పుడు చైనా తర్వాత నంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి దేశం ఇరాన్. ఎంతమంది చనిపోయారు. ఈ రోజు కూడా వాళ్ళు టెస్టింగ్ సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఎంతమంది పోతున్నారో తెలియదు. చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్న దేశం ఏదైనా ఉంది అంటే ఇరాన్ మనకు చూసాము. ఈ కరోనా వైరస్ వచ్చేదానికి జస్ట్ ఒక 2 రోజుల ముందర భారతదేశం వ్యతిరేకంగా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫారెన్. అటువంటి దేశం ఈ దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ భారతదేశాన్నే అర్థించింది. మాకు సహాయం చేయండి, మాకు ఏమి మాస్క్ పొడుగులు లేవు, ఏమి లేవు, మందులు ఇవ్వండి, మాకు సహాయం చేయండి అని వాళ్ళు అర్థించడం జరిగింది. భారతదేశం వాళ్ళకు కూడా సామాను పంపించడం జరిగింది. వాళ్ళకు కూడా పంపించాం మనం. ఇజ్రాయెల్కి పంపించాం మనం. 1971 యుద్ధంలో మన దగ్గర బుల్లెట్లు అయిపోతే మన బుల్లెట్లు సప్లై చేసింది ఇజ్రాయెల్. అప్పుడు మనం వాళ్ళతో దౌత్య సంబంధం కూడా లేదు, అయినా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మనకు అమ్యునిషన్ ఇచ్చారు. ఈ రోజు మనం వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ మనం పంపించాం. సో చైనా చేస్తున్నది అందరికి వాళ్ళకు చూపించి ఫోటోలు తీసి చాలా గొప్పగా మేము చేస్తున్నాము, ప్రపంచాన్ని ఆదుకుంటున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ భారతదేశం చేస్తున్నాం మనం చెప్పట్లేదు. ఎందుకంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మీరు మన దేశంలో ఉన్నటువంటి అవసరాలు కాకుండా బయటకు పంపిస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద క్రిటిసిజం వచ్చే ప్రమాదం ఉన్నది. రెండవది, మనం కనుక వీళ్ళకి చేస్తున్నామంటే ఇంకో 10 దేశాలు వచ్చి మాకివ్వండి అని అడిగే పరిస్థితి ఉంది. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని టార్గెటెడ్గా పంపిస్తోంది భారతదేశం. కాబట్టి భారతదేశం ఈ రోజు ఒక రిలయబుల్ పార్ట్నర్ అని ప్రపంచం అంతా కూడా గుర్తిస్తుంది. ఇదేదో మనం భారతదేశం మన దేశం కాబట్టి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు, ఫ్యాక్ట్. ప్రపంచంలో జరుగుతున్న ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవాలి. సో మాల్డీవ్స్, సరే మనం టైం చారి గారు ఇచ్చిన టైం అయిపోతుంది కాబట్టి 5 నిమిషాల్లో మనం మిగతా అన్ని కూడా చూద్దాం. మాల్డీవ్స్కి వస్తే కనుక మాల్డీవ్స్ మొన్నటిదాకా సార్ మీరు ప్రొసీడ్ కావచ్చు. ఇప్పుడు మాల్డీవ్స్ లో మనం చూస్తే గత ప్రభుత్వం, ఇప్పుడున్న సోలీ ప్రభుత్వం కాకుండా అంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు చైనాని అక్కున చేర్చుకొని భారతదేశాన్ని దూరం పెట్టారు. సో మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇంటర్నేషనల్ అఫైర్స్ లో దౌత్య పరంగా ఉన్నటువంటి వ్యవహారాల్లో మిత్రత్వం ఉండదు, శత్రుత్వం ఉండదు. ఏ 2 దేశాల మధ్యలో వాళ్ళ అవసరాలు మాత్రమే ఉంటాయి.
ఇది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనకు వీళ్ళు మిత్రుడనో లేదా ఈరోజు చైనా మన శత్రువు అనో మనం అనుకోకూడదు. మనకు చైనాతో కొన్ని అవసరాలు ఉన్నాయి, చైనాకు మనతో కొన్ని అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవసరాల దృష్ట్యా మాత్రమే ఈ దౌత్య సంబంధాలు ఉంటాయి, అర్థం చేసుకోవాలి. అమెరికాతో కూడా అంతే విషయం. మనం అమెరికా నిజంగా అవసరం ఉన్నప్పుడు వాళ్ళను నమ్ముకున్నటువంటి దేశాలకు వాళ్ళు ఏం చేయలేదు. పాకిస్తాన్ 1971 వార్లో అమెరికా మీద ఆధారపడ్డారు. వాళ్ళు అమెరికా వాళ్ళకి సపోర్ట్గా వస్తారని భావించారు. అమెరికా వాళ్ళ 6th ఫ్లీట్ పంపిస్తే ఇక్కడి నుంచి సోవియట్ యూనియన్ కూడా వాళ్ళ ఫ్లీట్ తీసుకొని వస్తామని వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అమెరికా ఏమి మెదలకుండా ఊరుకుంది. దాంతో మనం భారతదేశం లోపలికి వెళ్ళి వాళ్ళని చిత్తుగా కొట్టొచ్చాము. సో వాళ్ళకి సపోర్ట్ రాలేదు 1971 వార్లో. అలాగే చైనా వస్తుందని వాళ్ళు భావించారు. వాళ్ళ చైనీస్ పాకిస్తాన్ మైత్రిని వాళ్ళు ఎలా వర్ణిస్తారంటే, సముద్రం లోతు కంటే లోతైనది మా మైత్రి, హిమాలయ పర్వతాల కంటే గొప్పది, ఇనుము కంటే చాలా పటిష్టమైనది అని చెప్పి ఏదో చాలా ఫన్నీగా వాళ్ళు పొయిటిక్ గా వర్ణిస్తారు వాళ్ళ మిత్రత్వాన్ని. అటువంటి మిత్రుడు వాళ్ళకి 1971లో రాలేదు, 1999 కార్గిల్ యుద్ధంలో రాలేదు, వాళ్ళకి పెద్ద పెద్ద వరదలు భూకంపాలు వచ్చినప్పుడు రాలేదు. వాళ్ళకి నిజంగా అవసరం ఉన్నప్పుడు చైనా ఎప్పుడూ వాళ్ళకి సహాయం రాలేదు. ఇది అర్థం చేసుకోవాలి. సో మాల్డీవ్స్ సంబంధించి కూడా మాల్డీవ్స్ ప్రజలకు భారతదేశానికి ఒక ఒప్పందం ఉన్నది. మీకు ఎంతమంది తెలుసో నాకు తెలియదు. ప్రపంచంలో అన్నిటికంటే సముద్ర మట్టంలో ఉన్నటువంటి చాలా తక్కువ లెవెల్లో ఉన్నటువంటి దేశం ఏదైనా ఉన్నది అంటే మాల్డీవ్స్. సముద్ర మట్టం కనుక ఒక 2 అడుగులు పెరిగిందంటే మాల్డీవ్స్ అన్న దేశం ఉండదు, అంతా మునిగిపోతుంది. వాళ్ళ ప్రజలు ఏమవుతారు? అటువంటి పరిస్థితి కనుక వస్తే మమ్మల్ని అందరినీ భారతదేశం తీసుకోవాలి అని వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఏమైనా కానీ కూడా వాళ్ళ దేశం మునిగిపోయే పరిస్థితి వస్తే, సముద్ర మట్టం పెరిగి మునిగిపోతే ఆ ప్రజలందరూ భారతదేశానికి మైగ్రేట్ అవ్వడానికి మనం ఒప్పుకున్నాం, వాళ్ళకు ఆశ్రయం ఇస్తామని చెప్పి మనం ఒప్పుకున్నాం. అటువంటి మాల్డీవ్స్ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా చైనా దగ్గరికి వెళ్ళిపోయింది. చైనా అక్కడ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడంతో దాన్ని కూడా అప్పుల్లో కూరుకుపోయి వాళ్ళ ఒక బానిసగా అయ్యే ప్రమాదం ఉండింది. ఆ టైంలో మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే రా అంటాం కదా మనం, రా అక్కడ పనిచేసి మెల్లిమెల్లిగా అక్కడ ప్రజల్లో అపోజిషన్ పార్టీలో యూనిటీ తీసుకొచ్చి మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రెసిడెంట్ మనం ఓడించి మన భారతదేశం పట్ల మైత్రి ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు మనం అక్కడ స్థాపించగలిగాం. అతని స్వేరింగ్ అయినప్పుడు ఇప్పుడున్న ప్రెసిడెంట్ సోలీ యొక్క స్వేరింగ్ ఇన్ రోజు ప్రధానమంత్రి వెళ్ళారు. మాల్డీవ్స్ ఎంత ఊరు, ఎంత దేశం అది. మాల్డీవ్స్ ఉన్న మొత్తం పాపులేషన్ ఒక మన ట్రివాండ్రంలో ఉన్న పాపులేషన్ కంటే తక్కువ. అటువంటి దేశానికి ఒక ప్రెసిడెంట్ ఇనాగ్రేషన్ అప్పుడు ప్రధానమంత్రి వెళ్ళడం జరిగింది. సో మనం దాని మీద కూడా దృష్టి సారించాం. ఇప్పుడు కూడా మనం ఒక షిప్ లోడ్ వాళ్ళకి అన్ని కూడాను వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, మాస్కులు కావచ్చు, ఇవన్నీ కూడా పంపించాం. సో మాల్డీవ్స్ ని మనం చాలా కేర్ఫుల్ గా మేనేజ్ చేస్తున్నాం. చైనా ఇక్కడ వచ్చి మన పక్కలో బల్లెంలా ఉండకూడదు అని చైనాని మేనేజ్ చేస్తాం, మాల్డీవ్స్ ని మనం మేనేజ్ చేయగలుగుతాం. ప్రస్తుతానికి మాల్డీవ్స్ మనకు మిత్రుడుగానే ఉన్నాడు. సో నెక్స్ట్ బంగ్లాదేశ్ చూద్దాం. బంగ్లాదేశ్ కి భారతదేశానికి షేక్ హసీనా ఉన్నంత వరకు కూడాను మనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మోదీ గారు వచ్చిన తర్వాత ఈ బార్డర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు సమీసిపోయింది. కొన్ని ఆన్క్లేవ్స్ అంటారు, అంటే కొన్ని ఊర్లు వాళ్ళ బంగ్లాదేశ్ లోపల ఉన్నటువంటి ఊర్లు భారతదేశానికి చెందినవి ఉన్నాయి. సో వాటిని వాళ్ళకి ఇచ్చేసి, అలాగే బంగ్లాదేశ్ సంబంధించిన భారత భూభాగంలో ఉన్నవి కొన్ని మనం ఉంచేసుకొని ఎక్స్చేంజ్ చేసుకొని దాన్ని బార్డర్ని ఈరోజు పటిష్టం చేసుకున్నాం. కాబట్టి వాళ్ళతో ఆ సమస్య మారిపోయింది. మిగిలినల్లా ఏంటంటే నీటి సమస్య ఒకటి ఉన్నది. తీస్తాన్ ఒక నది వెళ్తున్నది, దాని యొక్క వనరులు, దాని నీళ్ళని ఎలా వాడుకోవాలి అన్న విషయంలో కొంత సందిగ్ధత ఉన్నది. దానికి మమతా బెనర్జీ అడ్డుపడుతున్నది. మమతా బెనర్జీ కనుక కోఆపరేట్ చేస్తే అది కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అదొకటే బంగ్లాదేశ్లో ఈరోజు మనకి ఇబ్బంది ఉంది. కరోనా వైరస్ లో ఈ అటాక్ లో మాక్సిమం మనం చూస్తే కనుక బంగ్లాదేశ్ దీని నుంచి తప్పించుకోగలిగింది. సో బంగ్లాదేశ్ కి పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు. బంగ్లాదేశ్ కి ఎఫెక్ట్ అవ్వకుండా
ప్రస్తుతానికి అది చాలా కొద్ది మందితోటి అది తప్పించుకోగలిగింది బంగ్లాదేశ్. దాన్ని కొంతమంది ఇస్లామిక్ సంస్థలు ఏం చెప్తున్నాయంటే, చూడు ఇస్లాంని నమ్ముకున్నటువంటి మా దేశంలో పాకిస్తాన్లో కావచ్చు లేదా బంగ్లాదేశ్లో కావచ్చు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ భారతదేశంలో మీరు ఇస్లాంను నమ్ముకోవట్లేదు కాబట్టి ఇంతమంది ఉన్నారు అని వాళ్ళు చాలా రోజులు చెప్పారు. ఎప్పుడైతే తబ్లిగీ జమాత్ బయటపడిందో అప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు. అంతవరకు కూడా ఈ నేపథ్యమే జరిగింది. ఏదేమైనా బంగ్లాదేశ్లో కూడా మనం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని షేక్ హసీనాకి సార్క్ సమ్మిట్లో ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఈ కోఆర్డినేషన్ అనేది బంగ్లాదేశ్ తోటి బాగానే ఉన్నది. మనకు నేపాల్కి వస్తే, నేపాల్ దురదృష్టవశాత్తు ఎప్పుడైతే రాచరికం పోయిందో, అది హిందూ రాజ్యంగా ఉండడం మానేసిందో, అది సెక్యులర్ దేశంగా తయారైందో, ఇప్పుడు అది చైనా హస్తగతం అయిపోయింది. కాఠ్మండు నుంచి లాసా వరకు రైల్వే రోడ్ వేస్తున్నారు, రైల్వే లైన్ వేస్తున్నారు. వాళ్ళు ల్యాండ్ లాక్డ్ కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచి అయినా ఇంధనం కావాలి, వాళ్ళకు ఫ్యూయల్ సప్లై కావాలి లేదా ఇంకేదైనా వస్తువులు కావాలంటే కోల్కతా నుంచే వెళ్తాయి. ఇవన్నీ చారి గారు ఇందాక చెప్పారు, రోడ్డు వేశారు, మనం అంతే చేసామని చెప్పాం కదా. నియరెస్ట్ పాయింట్ కోల్కతానే. కానీ ఈ భారత ప్రభుత్వాలు కావచ్చు, మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా కావచ్చు, దీన్ని వాడుకుని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చాలా సంవత్సరాలు చేశాం. దాంతో ఇప్పుడు అక్కడ ప్రభుత్వాలన్నీ కూడాను వాళ్ళని, కమ్యూనిస్ట్ ప్రభుత్వము, ప్రచండ ప్రభుత్వం ఇదివరకు ఉండింది, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే చైనాకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేశారు. చైనా ఈరోజు అక్కడ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి దాన్ని కూడా వాళ్ళ బానిసలుగా చేసుకునే ప్రక్రియ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మన చేయి జారిపోయిందనే మనం అనుకోవాలి. నేపాల్ అన్నది మనం ఇంకొక సమస్యగా మనకు తయారవుతుంది. ఈ కోవిడ్ తర్వాత నిజంగా వాళ్ళని సపోర్ట్ చేయగలదా లేదా చైనా అన్నది చూడాలి. భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియలో నేపాల్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. నేపాల్ భారతదేశానికి దూరంగా వెళుతుందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో లార్జ్లీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అన్ని గురించి చెప్పాను. ఒక ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ అన్నది మనకు ఒక పక్కలో బల్లెం అవ్వబోతున్నది. అమెరికా ట్రంప్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆయన చెప్పిన విధంగా ఇక్కడ ఎన్ని రోజులను ఉంటాం మనం, ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని 10 సంవత్సరాల పైన ఉన్నాం మనం, ఇక్కడ ఏమి తెలియదు లేదు, యుద్ధం ఎప్పటికీ సమసిపోదు, ఇది ఇలాగే నడుస్తుంటుంది. తాలిబాన్తో చర్చలు పెట్టుకొని తాలిబాన్తో ఒప్పందం చేసేసుకున్నారు. కాబట్టి వచ్చే 6-7 నెలల్లో అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమెరికా వెళ్ళిపోతే ఇదివరకు తాలిబాన్ టేక్ ఓవర్ చేసినట్టు కాబుల్ ప్రభుత్వాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. అప్పుడు మనకు నార్దర్న్ అలయన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఉత్తర భాగంలో నార్దర్న్ అలయన్స్ లో నార్దర్న్ పార్ట్ లో వాళ్ళు తాలిబాన్ వ్యతిరేకంగా స్వతంత్రంగా ఉండినారు. వాళ్ళు భారతదేశంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ సహాయంతో అమెరికా మళ్ళీ కాబుల్ని చేజిక్కించుకోగలిగారు, తాలిబాన్ని వాళ్ళు ఓడించగలిగారు పోయినసారి. ఇప్పుడు ఆ నార్దర్న్ అలయన్స్ చాలా చితికిపోయి ఉన్నది. నార్దర్న్ అలయన్స్ 4-5 ముక్కలుగా అయిపోయింది. దాంట్లో 1-2 ముక్కలు భారతదేశం అంటే వాళ్ళకు మైత్రి ఉన్నా వాళ్ళు నిజంగా గొప్ప అక్కడ ప్రభావం చూపించే పరిస్థితి వాళ్ళకు కూడా లేదు. సో ఆఫ్ఘనిస్తాన్ లో భారతదేశం యొక్క పట్టు ఏదైతే ఉన్నదో అది మనకు జారిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకు మనకు ఆఫ్ఘనిస్తాన్ ఇంపార్టెంట్ అంటే, పాకిస్తాన్ అన్న భూభాగం చాలా చిన్నది. మనము అమృత్సర్ నుంచి తీసుకొని పెషావర్ దాకా వెళ్ళామంటే తిప్పి కొడితే 250-300 కిలోమీటర్లు దాటి ఉండదు, అంటే ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తే, మన ఫ్లైట్ వెళ్తే. సో కాబట్టి మనం ఎక్కడి నుంచి, నాగ్పూర్ నుంచి మనం మన రఫైల్స్ కానీ లేదా మిరాజ్ కానీ లేదా జాగువార్స్ కానీ ఇక్కడి నుంచి మనం టేక్ ఆఫ్ చేసామంటే సడన్ గా వెళ్ళి వాడు పెషావర్ దాకా వెళ్ళి కొట్టేసి రావచ్చు. ఎలా అయితే మనం బాలకోట్లో చేసామో అలా చేయొచ్చు. వాళ్ళ చిన్న దేశం అంటే వల్నరబుల్. పాకిస్తాన్ నుంచి కనుక వాడు మన దేశాన్ని అటాక్ చేయడానికి వచ్చాడంటే కనుక మన అసెట్స్, మన మిసైల్స్ కావచ్చు, మన ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, కోల్కతాలో పెట్టుకోవచ్చు, మనం హైదరాబాద్లో పెట్టుకోవచ్చు, వాడికి అందకుండా దూరంగా పెట్టుకోవచ్చు. పాకిస్తాన్కి అటువంటి పరిస్థితి లేదు. అందుకని స్ట్రాటజిక్ డెప్త్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ తొత్తుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే వాళ్ళ న్యూక్లియర్ బాంబులు కావచ్చు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్తో మనకు ఎటువంటి శత్రుత్వము లేదు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మనం అటాక్ చేయలేము. చేసినా పాకిస్తాన్ దాటి వెళ్ళాలి కాబట్టి చాలా కష్టమైంది. అటువంటి స్ట్రాటజిక్ డెప్త్ కోసం వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాడుకుంటున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి రాబోతున్నది. మనం అక్కడ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసాం. మనం వాళ్ళకి డ్యామ్లు కట్టించాము, వాళ్ళకు పార్లమెంట్ బిల్డింగ్ కట్టించాము, వాళ్ళకు రోడ్లు వేయించాము, చాబహార్ నుంచి వాళ్ళకు రోడ్డు వేస్తున్నాం మనం.
చాలా ఇన్వెస్ట్ చేశాం మనం ఆఫ్ఘనిస్తాన్లో. ఏ దేశంలో లేనటువంటి 6 భారత దౌత్య రాయబారాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. మనుషులు ఎక్కువ లేరు, కానీ మనకు 6 దౌత్య రాయబారాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. ఎందుకు? పాకిస్తాన్ మీద మనం అబ్జర్వ్ చేయాలి కాబట్టి, వాళ్ళ మీద లిజనింగ్ పోస్ట్ కోసం మన ఏమంటారంటే రా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పనిచేయడానికి కోసం అక్కడ పెట్టుకున్నాం. సో దీనితోటి మనం అక్కడ మనకు వచ్చిన ఇబ్బంది చాలా గడ్డు పరిస్థితి రాబోతున్నది ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి. చైనా అక్కడ ఇన్వాల్వ్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఈ పరిస్థితి తర్వాత వాళ్ళ ఎకానమీ కొంత దెబ్బతినడం ఖాయం. ముందు వాళ్ళు కోలుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దీన్ని వదిలేసే ప్రయత్నం ఇది కూడా చేయొచ్చు వాళ్ళు. సో పాకిస్తాన్ కూడా అంత పైసలు లేవు కాబట్టి అక్కడ కొంత అస్థిరత అన్నది ఉంటుంది. అస్థిరత ఉంటే అక్కడ ఉన్నటువంటి ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో కూడా వస్తారు. వాళ్ళు మనకు ఈ వచ్చే సంవత్సరంలో కాశ్మీర్లో ఉధృతంగా మనకు మిలిటెన్సీ ఉండబోతున్నదని మనం అర్థం చేసుకోవాలి. టెర్రరిజం అన్నది మనకు కాశ్మీర్లో ఉంటుంది. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ అన్నది మనకు శాంతిగా ఉండము. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్లో గొడవలు అయితే మనకు కూడా గొడవలు అవుతాయి. ఇది మనం సత్యం తెలుసుకోవాలి. ఓవరాల్గా నేను ఒక చిన్న క్యాన్వాస్ ఇచ్చే ప్రయత్నం చేశాను. స్పెసిఫిక్గా ఏమైనా పాయింట్స్ కనుక మిస్ అయ్యి ఉంటే మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో దాని గురించి మనం ఆలోచించుకోవచ్చు. చారి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్. చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు మన నైబరింగ్ కంట్రీస్ గురించి, వాళ్ళ యొక్క నేచరు, వాళ్ళ యొక్క ఎలా ఉంటుంది అనే దాని గురించి, ముఖ్యంగా చైనా గురించి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫండింగ్ చేసి ఏ విధంగా ఆ దేశాలను లోపరుచుకొని ఆ తర్వాత ఏ విధంగా మన మీద హస్త దిగ్బంధనం చేయడానికి ప్రయత్నిస్తాయని చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే తర్వాత డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడతారు సార్. మీరేమనకండి సార్, నేను అన్మ్యూట్ చేస్తాను. మాట్లాడండి సార్. గిరిధర్ మామిడి గారు చాలా మంచి అనాలిసిస్ చేస్తున్నారు. అన్ని దాదాపు సరౌండింగ్ కంట్రీస్ అన్ని విశ్లేషణ చేయగలిగినారు. తర్వాత ఈ కాశ్మీర్లో టెర్రరిజం పెరగబోతుంది అని ఒకటి మనకు కూడా వార్నింగ్ లాగా చేసిండ్రు. మరి ఇది దీనికి ఏమన్నా మరి భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు ప్రియంటివ్ గా తీసుకుంటుంది, ఇది వివరించగలరు? ప్రియంటివ్ మెజర్స్ ఆల్రెడీ తీసుకుంటున్నాం మనము. ఇంటెలిజెన్స్ పటిష్టం చేశాము. తర్వాత బార్డర్ సెక్యూరిటీ బాగా పెంచాం మనము. ఏం చేసినా కానీ కూడా కొంత అవాయిడ్ చేసే పరిస్థితి లేదు. మన ఫాల్ట్ లైన్స్, మనలో ఉన్నటువంటి విభేదాలు ఏమున్నాయో దానిని పాకిస్తాన్ బాగా ఎక్స్ప్లాయిట్ చేసుకోగలుగుతుంది. కానీ పాకిస్తాన్లో ఉన్న విభేదాలని మనం ఎక్స్ప్లాయిట్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో మనం. సో కాబట్టి మనం ఎంత కష్టపడి చేసినా, మన సైన్యం ఎంత పటిష్టంగా చేసినా స్టిల్ మనకు అది అంత రిజల్ట్ మనకి ఇవ్వదు. కొంత మిలిటెన్సీ పెరిగే అవకాశం మాత్రం తప్పకుండా మనకు కనిపిస్తున్నది. ఎస్పెషలీ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కొంత శాంతి నెలకొన్నది అక్కడ. ఇప్పుడు సంవత్సరం తర్వాత ఏమవుతుందంటే వాళ్ళలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ చూడు ఆర్టికల్ 370 తీసేసారు కాబట్టి ఇది వచ్చింది అని వాళ్ళు మొదలు పెడతారు. అందుకని దాన్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి ఈరోజు ఉంది. సో వాళ్ళకి ఏంటంటే భారతదేశంలో ఒక ప్రాబ్లం కాకపోతే ఇంకో ప్రాబ్లం సృష్టించగలిగినటువంటి కెపాసిటీ పాకిస్తాన్కి ఉన్నది, మనకు లేదు. డిప్లొమాటిక్లీ కూడా వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళని ఎవరో ఆంక్షలు విధించారు వాళ్ళ మీద. సో ఈ విషయంలో భారతదేశం నిజంగా మనం ఒక కఠినమైన చర్య తీసుకోవాలి పాకిస్తాన్ మీద అంటే కనుక వాళ్ళని బ్లాకేట్ చేయడము, వాళ్ళని డిప్లొమాటిక్గా వాళ్ళని ఐసోలేట్ చేయడం, చాలా విషయాలు చేయాలి. అలాగే అక్కడ గిల్గిట్ బాల్తిస్తాన్, తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ ముజాఫరాబాద్, మీర్పూర్, కోట్లీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ డెమోక్రాటిక్ రైట్స్ ఇవ్వడము, వాళ్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడము,
వాళ్ళు భారత పౌరులుగా రికగ్నైజ్ చేయడము, ఇటువంటివి చాలా చేయాలి. ఎల్లుండి మనం ప్రజ్ఞాభారతి కార్యక్రమంలో ఆదివారం సెంగే హస్నైన్ షేరింగ్ అన్న ఒక అతను గిల్గిట్ బాల్టిస్తాన్ వ్యక్తి, ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇదంతా కూడా భారతదేశంలో కలవాలి అని కోరుకుంటున్నాడు వ్యక్తి. అతనితో మనం కాల్ తీసుకోబోతున్నాం ఆదివారం సాయంత్రం 6 గంటలకి. ఈ విషయంలో కొంచెం విస్తృతంగా అతనితో చర్చిద్దాం. ఇటువంటి చర్యలు భారతదేశం కొన్ని చేయాలి. అది చేస్తే కనుక అక్కడ మనకు కొంత ఇంటెలిజెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఈరోజు అక్కడ ఉన్న ఏదైతే మన ప్రాంతం అనుకుంటున్నామో, పాకిస్తాన్ కబ్జాలో ఉన్న ప్రాంతంలో భారతదేశానికి భారత ప్రభుత్వానికి పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మనల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ మిలిటెన్సీ అక్కడి నుంచి ఈజీగా పుష్ చేయొచ్చు. సో ఇటువంటి నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాలి. అంటే ఒక ఆర్మీ ఒకటే మీరు బార్డర్లో నిలబడి మీరు యుద్ధం చేస్తానంటే కాదు. వాళ్ళ దేశంలోకి వెళ్ళి మనం యాక్షన్స్ తీసుకోవాలి. అంటే ప్రతిసారి యుద్ధమే కాకపోవచ్చు, ఇంటెలిజెన్స్ పరంగా అక్కడ పాకిస్తాన్ వ్యతిరేకమైన శక్తులని మనం బలం ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఈరోజు మనకు ఉన్నది. చూద్దాం వచ్చే 3-4 months లో. భారతదేశానికి తెలియని విషయాలు ఏం కావు, ఇవన్నీ మనం వాళ్ళకి తెలిసినవే. కానీ స్టెప్స్ ఏం తీసుకుంటారు, ఏం తీసుకోలేరు అన్నది మనం చూడాలి. వచ్చే 2-3 months చూడాలి. మనకు వచ్చే ఇండికేషన్స్ మాత్రం మిలిటెన్సీ తప్పకుండా పెరుగుతుందని మాత్రం మనకు ఇంటెలిజెన్స్ మాత్రం తెలుస్తుంది. పాకిస్తాన్ యాక్చువల్గా ఇట్ ఈస్ ద కన్నింగ్ నేచర్, బట్ ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇప్పుడు లాక్డౌన్ లేకుండా అక్కడ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా, దాని దృష్టి అంతా కాశ్మీర్ మీద, మనకు టెర్రరిస్టులను మనకు మీదనే దృష్టి సారించింది అది ఇప్పటి వరకు. సో ఎప్పుడు కూడా దాన్ని నమ్మలేము. చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండడం బెస్ట్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి గారు, నా రిక్వెస్ట్ విషయం అండి, ఇంకొక చిన్న ప్రశ్న సార్ గిరిధర్ గారికి. ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా తోటి ఇటు చైనా కానీ పాకిస్తాన్ కానీ బాగా ప్రభావితమై ఉన్నాయి కదా, అంటే నెగటివ్ గా ఎఫెక్ట్ అయి ఉన్నాయి కదా. సిపెక్ తర్వాత ఈ నేపాల్ టు పెకింగ్ రోడ్ ఇవన్నీ కొద్దిగా ఇప్పుడు డిలే అయ్యే అవకాశం ఉంది కదా. సో ఈ కరోనా వైరస్ రాకముందరే ఆల్రెడీ సిపెక్ డిలే అయిపోయింది. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ లోనే ఇప్పుడు ఒక ఆల్టర్నేట్ వ్యూ తయారైంది. మనం చైనా మనకేం చేయట్లేదు, మనం వాళ్ళ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాము అని కొంతమంది ఆల్రెడీ వాళ్ళ దాంట్లో దానికి వరి అవుతున్నారు. సో తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు సిపెక్లో ఒక రోడ్డు ఒకటే కాదు, రైల్వే ట్రాక్స్ ఉంటుంది, దాని పక్కన కొన్ని ఇండస్ట్రియల్ కారిడోర్ ఉన్నాయి, కొంత అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఉంది. ఇవన్నీ ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా ఈ రోజు దాకా ఇంకా వాళ్ళ ప్రభుత్వం చేయలేదు, పాకిస్తాన్ ప్రభుత్వం చేయలేదు, అక్విజిషన్ కూడా చేయలేదు చాలా ప్రాంతాల్లో. సో డిలే పాకిస్తాన్ సైడే ఉన్నది. అంతేకాదు దానికి కొన్ని అప్రూవల్స్ ఇవ్వాలి, అది కూడా జరగలేదు. సో కొంత డిలే అన్నది పాకిస్తాన్ సైడ్ జరిగింది. దానికి మన ఇమ్రాన్ ఖాన్ చైనాకి వెళ్ళినప్పుడు అవన్నీ నేను కల్పిస్తాను, అవన్నీ ఇస్తాను నేను అనేదో డిస్కషన్ జరిగింది వాళ్ళతో. సో మళ్ళీ సిపిఈసిని స్టార్ట్ చేయిస్తాను అని చెప్పాడు. కానీ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసినంత జరగకపోవచ్చు, ఏదో ఒక లెవెల్లో జరుగుతుంది. ఎంత ఇన్వెస్ట్ చేసినా వాళ్ళు $40 billion ఇన్వెస్ట్ చేసినా, $80 billion ఇన్వెస్ట్ చేసినా, వాళ్ళ ఎస్టిమేషన్స్ ప్రకారం ఇప్పుడు 60 to 80 అంటున్నారు వాళ్ళు, బట్ $40 billion అనుకుందాము. ఎంత ఇన్వెస్ట్ చేసినా కానీ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి చైనాకి రిటర్న్స్ రావు. కానీ వాళ్ళు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఏమవుతుందంటే పాకిస్తాన్ ఆ పైసలు రిటర్న్ చేయలేదు కాబట్టి గిల్గిట్ బాల్టిస్తాన్ ని వాళ్ళు అడుగుతారు. గిల్గిట్ బాల్టిస్తాన్ ని చైనాకు హస్తగతం చేస్తారు. సో మనకు గిల్గిట్ బాల్టిస్తాన్ మనం మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి మనకు లేదు. ఆల్రెడీ 5000 square kilometers షగ్జమ్ వ్యాలీ అన్న ఒక వ్యాలీని వాళ్ళు చైనాకి వాళ్ళు హస్తగతం చేశారు. 1960s లోనే హస్తగతం చేశారు. అప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, అగ్రిమెంట్ చేసి వాళ్ళకి ఇచ్చేశారు. అగ్రిమెంట్లు ఏమన్నారంటే జమ్మూ కాశ్మీర్ యొక్క ఫైనల్ సెటిల్మెంట్ మీద ఇది మేము ఇస్తున్నది లేనిది ఆధారపడి ఉంటుంది అని ఒక కండిషన్ పెట్టి వాళ్ళకు చైనాకి హస్తగతం చేశారు. ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్తాన్ని ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే ప్రపంచానికి మాత్రం ఇంకా పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది అని చెప్తారు, కానీ చైనా దాన్ని కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసి మన లైన్ ఆఫ్ కంట్రోల్లో ఇటు సైడ్ చైనీస్ ఆర్మీ కూడా వచ్చి కూర్చోబోతుంది. అది మనం వరి అన్నమాట. సిపిఈసి తోటి ఉన్న ప్రాబ్లం అది.
నేపాల్కి సంబంధించి వాళ్ళకి పెద్ద ఇష్యూ లేదు, ఈజీగా వేసేసుకుంటారు రోడ్డు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇండియాని ఎన్సర్కిల్ చేయాలి కాబట్టి ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు చైనాకి. వాళ్ళకున్న రిజర్వ్స్ లో ఇది నథింగ్. కాబట్టి ఈ రెండు విషయాల్లో మనకు పెద్ద మార్పులే ఉండవని నేను అనుకుంటున్నాను. డిలే అవుతుంది తప్పకుండా, ప్రభుత్వాలు వాళ్ళ అప్రూవల్స్ ఇవన్నీ కొంచెం డిలే అవుతుంది, కానీ డెఫినెట్ గా మాత్రం ఈ రెండు ప్రాజెక్ట్స్ కొనసాగుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Now I request Kalikota Bhaskar garu is ready to ask one question. నమస్కారం సార్. ఈ పోస్ట్ కరోనా ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు అమెరికా ప్రెసిడెంట్, స్పెయిన్, తర్వాత ఇటలీ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు కదా. మన దేశానికి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనకు బేసిక్ గా కొన్ని పెరిఫరల్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే వస్తాయి. అంటే ఇప్పుడు మనం చైనా నుంచి వస్తున్న ప్లాస్టిక్ కావచ్చు, లేదా ఏదైనా బొమ్మలు కావచ్చు, ఇటువంటి చిన్న చిన్నవి ఏవైతే కొన్ని ఉన్నాయో అవి మాత్రమే మన దగ్గర వస్తాయి. కోర్ ఇండస్ట్రీస్ అనేవి మన దగ్గర రావు. కోర్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఐఫోన్ ఉంది, లేదా మీకు సెల్ ఫోన్ చిప్స్ కావచ్చు, సెల్ ఫోన్ కాంపోనెంట్స్ కావచ్చు, రేర్ అర్త్స్ అంటారు. అంటే వాటిలో వాడే యొక్క మెటీరియల్ ఏదైతే ఉన్నదో, మెటల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మెటల్స్ అన్ని కూడా చైనాకు మొనోపొలీ ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కడ దొరికినా కానీ కూడా లార్జ్లీ ఆఫ్రికా కావచ్చు, లేదా సౌత్ అమెరికాలో కావచ్చు, ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతాయి. ఈ రెండింటిని కూడా వాళ్ళు మోనోపలైజ్ చేసి వాళ్ళ చేతుల్లో తీసేస్తున్నారు. ఆ దేశాల్లో అంతా వీళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ మైండ్స్ అన్నిటి మీద వీళ్ళు కంప్లీట్ కంట్రోల్ తీసుకున్నారు. సో మనకు ఆ రంగంలో మనకు ఇండియాకి షిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు షిఫ్ట్ చేయలేరు. వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా కానీ కూడా ఏమీ చేయలేరు. ఈ చిన్న చిన్న అలైడ్ ఇండస్ట్రీస్ మాత్రం షిఫ్ట్ అవుతాయి. కొన్ని అంటే కోర్ ఇండస్ట్రీ కానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ షిఫ్ట్ అవుతాయి. కొంత మ్యానుఫ్యాక్చరింగ్, కొన్ని ఏవో ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్ కావచ్చు, లేదా కొన్ని కెమికల్ కాంపోనెంట్స్ కావచ్చు, లేదా మన ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కావచ్చు, లేదా ఏవియేషన్కి సంబంధించిన కొన్ని కావచ్చు, ఇటువంటి కొన్ని షిఫ్ట్ అవుతాయి. కానీ టెక్నాలజీ పరంగా ఉన్నటువంటివి మాత్రం ఇప్పటిలో చైనా నుంచి షిఫ్ట్ అవుతాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్ లో ట్రంప్ కనుక మళ్ళీ గెలిచి వచ్చి ఇదే పంథాలో కనుక ఆయన వెళ్ళగలిగితే అప్పుడు ఎస్ కొంత అక్కడి నుంచి మారే అవకాశాలు ఉన్నాయి. కానీ ట్రంప్ ఎటువంటి మనిషి అంటే అతనికి ఎవరి మీద శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. సో రేపు ఆల్రెడీ ఈరోజు మన అన్నాడు $350 బిలియన్ మన దగ్గర మన ఫార్మ్ ప్రొడక్ట్స్ కొనడానికి సిద్ధంగా ఉన్నారు, మన రైతులందరూ చాలా బాగుపడతారని స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందుకని ఆయన నమ్మే పరిస్థితి లేదు. మనకి చైనా రేపు ఆయనకు ఎర చూపించి $1 ట్రిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ డీల్ ఒకటి పెట్టేశారంటే ఆయన నమ్ముకుంటాడు. సో అంత ఈజీ కాదు. దానికి మనకి ఏం కావాలంటే భారతదేశంలో మనకు చాలా మౌలికమైన చేంజెస్ తీసుకురావాలి. మనకు అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ తీసుకురావాలి. ఈరోజు మొత్తం అంతా కూడాను మన బ్యూరోక్రసీ చేతిలో మనం ఒక బానిసలుగా ఉన్నాం. పాలసీ మేకింగ్ అన్నది మనకు మోదీ గారు, అమిత్ షా గారు పైన ఉన్నా కానీ కూడా అడ్మినిస్ట్రేషన్ లో గవర్నమెంట్ పరంగా మనకు చాలా ఇబ్బందులు. మనకు ట్యాక్స్ టెర్రరిజమే కాదు, ట్యాక్స్ జిహాదిజం అని చెప్పి మన ఎంఆర్ వెంకటేష్ గారు చెప్పారు. సో టాక్సేషన్ సంబంధించి మనకు కూడా ఇక్కడ మిత్రులు చాలా మంది ఉన్నారు, ప్రజ్ఞావార్తి మిత్రులు, వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు నాకు వాళ్ళు ఎటువంటి బాధల్లో ఉన్నారని. సో అది సత్యం అది. సో ఇటువంటి నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు వస్తాయి భారతదేశం? అంతేకాదు మన జ్యుడిషియల్ రిఫార్మ్స్ చేయలేదు. ఎప్పుడో ఒక పాలసీ ప్రకారం ఎవరో 2G ఒక పాలసీ పెట్టారు. ఆ పాలసీ ప్రకారం చాలా మంది భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎక్స్లాక్ కావచ్చు, డూ కావచ్చు, వాళ్ళు వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారు. ఒక రోజు పొద్దున్న లేచి సుప్రీంకోర్టు ఇవన్నీ డిస్మిస్ చేసి పడేసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ భారతదేశం ఇన్వెస్ట్ చేసి మీరు సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇది ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్ కొట్టి పడేస్తే ఎందుకు వస్తారు భారతదేశంలో? సో జ్యుడిషియల్ రిఫార్మ్స్ కావాలి మనకు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కావాలి. ఈ రెండూ లేనంత వరకు రాదు. సో మనకు భారత ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కానీ కూడా అల్టిమేట్ గా ఈ రెండు ఇష్యూస్ వల్ల వాళ్ళు భారతదేశంలో రావడానికి ఒక విముఖత చూపిస్తున్నారు, రావట్లేదు. కాబట్టి నేను అనుకోవడం మనకు కొంత బెనిఫిట్ తప్పకుండా ఉంటుంది. కానీ చైనా ఏదో అయిపోయింది కాబట్టి మనం సడన్ గా మన చైనా లెవెల్లో భారతదేశం ఎరిగిపోతుంది అనుకోవడంలో మనకు అది ఫ్యాక్చువల్ కాదు, అర్థం చేసుకోవాలి.
సార్ ఈ సౌత్ సిటీలో ఆర్టిఫిషియల్ ఐలాండ్ కడుతుంది కదా, అది దానివల్ల కూడా అమెరికా చాలా గుర్రుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, మీ ఉద్దేశం ఏమంటారు దాని గురించి? కరెక్ట్. బట్ ఐలాండ్ కట్టక ముందర మీరు ఏమైనా చేసి ఉండొచ్చు. కట్టిన తర్వాత ఏం చేస్తారు మీరు? ఇప్పుడు అమెరికన్ షిప్స్ వెళ్తున్నాయి అక్కడ. అమెరికన్ షిప్స్ వెళ్తుంటే చైనా వాళ్ళ బాంబర్స్ ని పంపిస్తుంది. అమెరికా బాంబర్స్ షూట్ చేయగలుగుతుందా? చేయలేదే. ప్రొటెస్ట్ చేస్తున్నారు అంతే. మాకు ఈ సముద్రంలో వెళ్లే అధికారం మాకుంది, మేము వెళ్తాము అని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు. ఎప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత. ఒబామా ఉన్నప్పుడు అది కూడా చేయలేదు. సో ఇప్పుడు ట్రంప్ ఉన్నప్పుడు కనీసం వాళ్ళ షిప్పులను తీసుకొని వెళ్తున్నారు. షిప్పులు తీసుకొని వెళ్తుంటే వాళ్ళు చైనీస్ బాంబర్స్ పంపిస్తున్నారు బెదిరించడానికి. వాళ్ళ చుట్టూతోనే తిరుగుతున్నారు వాళ్ళు. సో ఆల్రెడీ మీరు వాళ్ళు ఐలాండ్స్ కట్టక ముందర మీరు కనుక నిర్ణయం తీసుకొని ఉంటే వాళ్ళని ఆపుండొచ్చు. ఈరోజు ఐలాండ్స్ ఉన్నాయి, ఐలాండ్స్ మీద చైనీస్ జెండా వాళ్ళు పాతేస్తున్నారు. ఏం చేయగలుగుతుంది? సో చేయి జారిపోయిందనే మనం అనుకోవాలి. అందుకనే ఆయన ఏం చేశాడంటే నేను ఒక్కడిని చేయలేను ఇది అని అర్థం చేసుకున్నాడు ట్రంప్. ట్రంప్ వచ్చిన తర్వాత, ట్రంప్ రాకముందర ఒబామా అడ్మినిస్ట్రేషన్ వరకు దాన్ని ఏమనేవాళ్ళంటే ఏషియా పసిఫిక్ థియేటర్ అనేవాళ్ళు. ప్రపంచాన్నంతా థియేటర్స్ కింద చిన్న చిన్న ముక్కలుగా విభజించి వాళ్ళు వాళ్ళ కమాండ్ అండ్ కంట్రోల్ వాళ్ళు చేస్తునేవాళ్ళు. పెంటగన్ ఏషియన్ పసిఫిక్ థియేటర్ అని ఉండేది. ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని ఇండో పసిఫిక్ అని పెట్టాడు. ఏషియా తీసేసి ఇండో చేశాడు. భారతదేశాన్ని కీలకమైన పాత్ర వహించాలి అని చెప్పి తీసుకొచ్చాడు. క్వాడ్ అంటారు, అంటే భారతదేశము, జపాను, ఆస్ట్రేలియా, అమెరికా ఈ 4 కలిసి మనకు ఒక నేటో లాగా కూటమి చేశామంటే చైనాను ఎదుర్కోవచ్చు అన్న ఒక థాట్ ప్రాసెస్ తోటి వీళ్ళు నలుగురు వచ్చారు. క్వాడ్రిలేటరల్ నలుగురు కలిసి వాళ్ళు చేయడం మొదలెట్టారు. ఇంతవరకు ఏంటంటే మంత్రుల పరంగా మంత్రులు కలిసిన నేపథ్యం కాదు. ఎవరో సెక్రటరీలు, మినిస్టర్లు, చిన్న చిన్న ఆఫీసర్లు వీళ్ళే కలిసేవాళ్ళు, లేదా ఆర్మీకి సంబంధించిన కొంతమంది ఆఫీసర్లు వెళ్ళి కలవడం ఇలాగే చేశారు. మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం మినిస్టీరియల్ లెవెల్లో వీళ్ళు నలుగురు కలిశారు. అంటే ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా ఈ 4 దేశాలకు సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ కలిశారు. అంటే నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్ళారు. సో మనం ఇంకా కూటమి ఎప్పుడవుతుందో మనకు తెలియదు, కానీ వీళ్ళు నలుగురు కలిసి యుద్ధ విన్యాసాలు కూడా చేస్తున్నారు. జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. ఫస్ట్ 3 చేశారు. జపాన్, ఇండియా, యుఎస్ఏ 3 చేశాయి, ఆస్ట్రేలియా లేకుండా. తర్వాత ఆస్ట్రేలియా, ఇండియా ఒకసారి చేశాయి. తర్వాత ఆస్ట్రేలియాను కలుపుకొని 4 చేశారు. ఇలా మెల్లిమెల్లిగా దీన్ని ఎంత మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే మనం జాయింట్ గా 4 కలిసి యుద్ధం చేయగలమా, ఎదుర్కోగలమా అని వాళ్ళు దాని ట్రయల్స్ చేస్తున్నారు. సో నేను అనుకోవడం ఇంకొక 4-5 ఏళ్ళు మినిమం పట్టచ్చు ఈ 4 కలిసి ఒక ఫోర్స్ గా తయారవ్వడానికి. సో కొంత ఎఫర్ట్స్ జరుగుతున్నాయి, కానీ చైనా ఆల్రెడీ ఆ ఏరియా అంతా కబ్జా చేసేసుకుంది. అంతకు మించి మనం ఇప్పుడు ఏం చేయలేము. వాళ్ళని ఆ ప్రాంతంలో మనం నిజంగా వెళ్ళి వాళ్ళని ఎదిరించే స్తోమత, దమ్ము ఎవరికి ఈ రోజు లేదు. యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు చెప్పారు, క్లారిఫై చేశారు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్, నాది ఫార్మసీ అండ్ మైక్రోబయాలజీ ఉంటది కాబట్టి ఈ ఏంటంటే సార్స్ అంటే ఇది ఫస్ట్ వేరే ఎబోలా వాడికి వచ్చింది, సెకండ్ ఈ కోవిడ్ అంటారు కదా, ఈ కరోనా వైరస్ అన్నట్టు యాక్చువల్ పేరు. దీనికి ఏమని ఇచ్చారంటే SARS-2 CoV-2 అని ఇచ్చారు, CoV-2. సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని అర్థం అన్నట్టు. ఇక ఈ కరోనా అనేది ఏమో బ్యాక్టీరియా ఇచ్చారు, బ్యాక్టీరియాకి పేరు పెట్టారు. రావాల్సిన డిసీజ్ కి SARS-CoV-2 అని పెట్టారు. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళని కరోనా వైరల్ డిసీజ్ అటాక్ అయింది, 19 ఎఫెక్ట్ అంటే 19 లో పుట్టింది కాబట్టి కోవిడ్ అని అంటారు అనమాట. కరోనా వైరల్ డిసీజ్ 19 అంటే ఆ పేషెంట్ కరోనా వైరల్ డిసీజ్ తో సఫర్ అవుతున్నాడు అని అర్థం, కోవిడ్ అట్లా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు నాకు చాలా తెలుసుకున్నాను ఈ విషయం, ఈ మీటింగ్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. గిరిజత్జీ, వన్ మోర్ థింగ్, వన్ క్వశ్చన్ ఏంటంటే మరి మళ్ళీ ట్రంప్ వచ్చే అవకాశం ఎంత ఉంది ఈ ఎలక్షన్స్ లో? అంటే మొన్నటి దాకా ట్రంప్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కోవిడ్ రాకముందర వరకు ట్రంప్ మాత్రమే గెలుస్తారని అనుకున్నారు. కోవిడ్ తర్వాత ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. ఇంకా ఇప్పుడే చెప్పలేము. జూన్ జూలై వరకు మనం చెప్పలేము పరిస్థితి ఎలా ఉంది. ఎందుకంటే ఈ న్యూయార్క్ లో అంతమంది చనిపోవడము, వాళ్ళ గవర్నర్స్ తోటి ఆయనకి విభేదాలు రావడము, ఈ గొడవల్లో
ప్రజలు కొంత ఇరిటేటింగ్ గా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి యాంటీ ఇన్కంబెన్సీ అంటాం కదా, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంలో అప్పుడు ప్రభుత్వం ఉన్నారో వాళ్ళనే బ్లేమ్ చేస్తారు. వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు పనిచేసి ఉండొచ్చు కాక, అయినా కానీ వాళ్ళే ఏదో తప్పు చేశారని వాళ్ళ మీద బ్లేమ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ట్రంప్కు కొంత నెగిటివిటీ ఈరోజు అన్ఫార్చునేట్లీ వచ్చింది. ఆయన ఆపరెంట్ ఎవరైతే ఉన్నారో జో బైడెన్ అంత పాపులర్ కాదు, కానీ ఏంటంటే యాంటీ ట్రంప్ ఓటు కన్సాలిడేట్ అయ్యే ప్రమాదం ఉంది. సో దాంతో నిజంగా చెప్పలేము. ఇప్పటి వరకు అయితే మాత్రం ఆ ట్రంప్ రేటింగ్ చాలా పడిపోయింది, 30% పడిపోయింది. సో అంత కేక్ వాక్ మాత్రం కాదు. మనకు జనవరి ఫిబ్రవరిలో అంటే కనుక ట్రంపే గెలుస్తున్నాడని చెప్పి ఉండొచ్చు. ఎస్పెషలీ మన ఇండియా విజిట్ తర్వాత ఇంకా ట్రంపే గెలుస్తున్నాడని అందరూ ఖాయం అని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనం చెప్పలేము, అంటే ఓడిపోతాడని చెప్పలేము, కానీ గెలుస్తాడా ఓడిపోవడం అనేది మాత్రం ఇంకా మనం ప్రెడిక్ట్ చేయాలి. ఇంకొక 1 or 2 months పడుతుంది, జూన్ జూలైలో కానీ మనం చెప్పలేము. థ్యాంక్స్ గిరిధర్జీ. థ్యాంక్ యూ సార్. వేణు గారు ఒక క్వశ్చన్ అడుగుదానికి రెడీ ఉన్నారు సార్. వేణు సార్. హలో హలో, వినిపిస్తుందా సార్? వేణుగోపాల్ రెడ్డి గారు. నేను వేణుగోపాల్ రెడ్డి గారిని. సార్ చాలా బాగా చెప్పారు సార్. చాలా విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. కానీ ఒక చిన్న క్లారిటీ ఇద్దామని, అంటే ఈ వైరస్లకు పేరు పెట్టేందుకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది సార్. దానికోసం ఒక సంస్థ కూడా ఉంది, ఇంటర్నేషనల్ కమిటీ అండ్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ అని. వాళ్ళు మాత్రమే పేర్లు పెట్టగలుగుతారు సార్. ఈ చైనా వైరస్ అని పిలవడం కానీ, లేకపోతే మనం అలాగనుకుంటే నిఫా వైరస్ ను మలేషియా వైరస్ అని పిలవాలి. స్వైన్ ఫ్లూ తర్వాత దాదాపు ఆ విషయాన్ని బ్యాన్ చేశారు సార్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్తుందంటే మనుషుల పేర్లతోటి కానీ, జంతువుల పేర్లతోటి కానీ, లేకపోతే ఏదైనా ప్లేస్ల పేర్లతోటి కానీ ఇప్పుడు పేర్లు పెట్టేందుకు వీల్లేదు సార్. ఈ ఒక్క విషయం క్లారిటీ ఇద్దామని చేశాను. కానీ మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకోగలిగాము. ప్రపంచ స్థాయిలో మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల గురించి ఈ మధ్యలో టీవీలో కరోనా గురించి వినడం తప్పించి వేరే ఏమీ లేదు. సో ఒక మంచి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక 40-50 మంది పార్టిసిపెంట్స్ కి చెప్పారు. మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్ మారుతి గంటి, తను కూడా ఒక క్వశ్చన్ అడగడానికి రెడీ ఉన్నాడు సార్. మారుతి కాదు, మూర్తి గంటి. ఓ సారీ, మూర్తి గంటి. సారీ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే గిరిధర్ గారు. మూర్తి గారు నమస్తే. I have all appreciation for your good canvas of information and presentation is very nice. Okay, I have specific questions, 2 questions. Of course, we have to think on that. You touched upon Nepal. Nepal, according to you, your forecast, it is already almost going into the hands of China. But international diplomacy and relations will be always changing. For the present, I see recently when Modi was there, I think India also has given a lot of power projects and several things have come. At that time, it seems whole press is for as if Nepal is friendly to India. Of course, China has its own axe to grind, its own because to improve his trade and all that, all those train line, everything is going on. Okay, because of economic power and also governmental quick decision making processes of China, they are able to go and quickly. But do you think China, Kathmandu is almost on the verge of losing? India is losing the Kathmandu. That is one question. Shall I ask another question also? Hello. Are you able to hear? Okay. Second question is, so Bangladesh you touched upon, and we are not able to cash the liberation of Bangladesh and turn into favorable to us. And we know the history of Bangladesh. It is the language that binds. Actually, it is Bangla language. In spite of the division, they feel that Bangla, still I feel that is prevailing. That they don't
distinguish between Indian, that is Hindus and Muslims. They are Bangla and non-Bangla in both sides. I don't know now presently, that was the prevailing spirit, I know, as far as now the presently how it is shifting and how this is being used by Mamata and getting just for a vote bank or like that. So to counter this, what we should do, what steps we have to take? This is the second question. The first question is Nepal, the second is Bangladesh and our Bengal. థ్యాంక్ యూ. నేను తెలుగులో చెప్తాను సార్. సారీ, నేను తెలుగులోనే అడగవలసింది ఏమిటో మనకు అలవాటు అయిపోయింది. సాయంత్రం 5 o'clock కాల్ మాత్రం ఇంగ్లీష్ సార్. తప్పకుండా. ఓకే, నేపాల్ సంబంధించి అన్ఫార్చునేట్లీ మోదీ గారు 2 సార్లు వెళ్ళారు అక్కడికి. 2 సార్లు వెళ్ళి వాళ్ళకి చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మేము మీరు ఇంటర్ఫియర్ అవ్వము అని చెప్పడం జరిగింది. ప్లస్ మీరు రాజ్యాంగం మీరు కొత్తగా రాసుకోండి, మన ఇండియా నేపాల్ పాత ట్రీటీని మళ్ళీ మనం ఇంకోసారి సమీక్షించి కొత్తగా రాసుకుందాము, మీరు ప్రపోజల్ తీసుకురండి అని కూడా చెప్పడం జరిగింది ఆయన. కానీ అన్ఫార్చునేట్లీ చైనా ఏం చేసిందంటే, అప్పుడు ప్రచండ గవర్నమెంట్ టైం అప్పుడు విస్తృతంగా యాంటీ ఇండియా ఫీలింగ్స్ అన్నది వాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళు బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు నేపాల్లో మెజారిటీ యాంటీ ఇండియా ఫీలింగే ఉన్నది. ప్రో ఇండియా ఫీలింగ్ ఇప్పుడు లేదు అక్కడ నేపాల్. మదేశీస్ అన్న బిహారీస్ ఎవరైతే బార్డర్ ఏరియాలో సీతామఢి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బార్డర్ ఏరియా బిహారీస్ అంటే బిహారీ ఆరిజిన్ ఉన్నటువంటి నేపాలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశాన్ని వాళ్ళు డిస్ట్రిక్ట్స్ డివిజన్ లో వాళ్లకు ఓటింగ్ హక్కులు పోతాయి, వాళ్ళ రిప్రజెంటేషన్ పోతుంది అని అజిటేషన్ చేసి వాళ్ళు బ్లాకేట్ చేసి భారతదేశానికి ఏమీ రాకుండా వాళ్ళు ఆపారో. నిజంగా కాఠ్మండు కోర్ గోర్ఖాలీ నేపాలీస్ బాగా సఫర్ అయ్యారు. దాన్ని వాళ్ళు భారతదేశ ప్రభుత్వ చర్యగా వాళ్ళు భావించారు. భారతదేశమే మిమ్మల్ని పనిష్ చేసింది, ఎందుకంటే మీరు రాజుని తీసేసి చైనాకి దగ్గరగా వెళ్ళారు కాబట్టి పనిష్ చేయడానికి కోసం మా దేశంలో వాడుకున్నది అని చెప్పి ఒక నేపథ్యం చైనా క్రియేట్ చేసింది. దానితో ఏమైందంటే అక్కడ యాంటీ ఇండియా ఫీలింగ్ విస్తృతంగా పెరిగింది. దాన్ని చైనా ఫండింగ్ ఇచ్చి అక్కడ సోకాల్డ్ మేధావులతోటి ఆర్టికల్స్ రాయించడము, పేపర్లో రాయించడము, ఇవన్నీ కూడా చాలా టీవీలు డిబేట్స్ లో అవన్నీ చేసి ఇప్పుడు ఆ యాంటీ ఇండియా సెంటిమెంట్ చాలా డీప్ రూట్స్ తీసుకున్నది నేపాల్లో. అందుకని గవర్నమెంట్ లో కూడా వాళ్ళు ఇండియాకి ఫేవరబుల్ గా వాళ్ళు ఏమైనా చేస్తే కనుక ప్రజల్లో పెద్ద సపోర్ట్ లేదు. ఆ లెవెల్ కి చైనా వాళ్ళు అక్కడ వర్క్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ మనం చేయలేకపోయాం, అదే లెవెల్లో మనం చేయలేకపోయాం. మన ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆలోచనతోటి, అంటే ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉండేది అంటే నేపాల్ అంటే బచ్చాగాడు మనకు చిన్న పిల్లవాడు వీడిని పట్టించుకోకర్లేదు అన్న లెవెల్లో ఉన్నాం. సో నేపాల్ని చేతులారా మనం దాన్ని దార్చుకున్నాం. వేరేస్ మాల్డీవ్స్ లో అలా చేయలేదు. మాల్డీవ్స్ లో మోదీ గారు దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మాల్డీవ్స్ మళ్ళీ రిట్రీవ్ చేసుకోగలిగాం. శ్రీలంకను కూడా కొంతవరకు రిట్రీవ్ చేసుకోగలిగాం. అన్ఫార్చునేట్లీ నేపాల్లో జరగలేదు. నేపాల్ మనం ప్రయత్నం చేసాం కానీ మన చేయి జారిపోయిందని అనుకోవాలి. మోరర్లెస్ మన చేయి జారిపోయిందని అనుకోవాలి. అంత ఈజీ కాదు. నేపాల్ ఇప్పుడు చైనీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోబోతుంది. దాన్ని రిట్రీవ్ చేయాలంటే కనుక చైనా ఏదో దాని మౌలికమైన మార్పు వచ్చి వాళ్ళు వదిలేస్తే వెళ్ళలేక, అంతకంటే ఇప్పుడు అవ్వదు. యాంటీ ఇండియా ఫీలింగ్ మారేంత వరకు మనం ఏం చేయాలి, దట్ ఈస్ అ ప్రాబ్లం. సెకండ్, మీరు చెప్పింది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ సంబంధించి బంగ్లాదేశ్ లో మీరు చెప్పింది కరెక్ట్, బంగాలీ ఫీలింగ్ ఎక్కువ ఉన్నది వాళ్ళకి. 1971 వార్ లో మనం ఇచ్చిన దానికి, ఇన్ఫాక్ట్ 1971 వార్ తర్వాత మనం నా దృష్టిలో మనం తప్పు చేసాం. వాళ్ళకి సపరేట్ దేశం ఇచ్చి దాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవచ్చు, అది తప్పు చేసాం. ఎనీవే, అక్కడ ఏంటంటే సిగ్నిఫికెంట్ ఆల్మోస్ట్ 20-25% ఆఫ్ ద బంగ్లాదేశీ పాపులేషన్ పాకిస్తాన్ ని వాళ్ళు కోరుస్తారు. ఫెలో పాకిస్తానీ దేశంగా, ఫెలో ఇస్లామిక్ దేశంగా వాళ్ళకి ఇప్పుడు కూడా పాకిస్తాన్ మీద ఎక్కువ గౌరవం ఉంది భారతదేశం అంటే. జమాతే ఉలేమా ఇస్లాం బంగ్లాదేశ్, ఇటువంటి హర్కతుల్ జిహాదుల్ బంగ్లాదేశ్, ఇటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి సపోర్ట్ బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. సో వాళ్ళు ఇప్పుడు కూడాను పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కంట్రోల్లో వాళ్ళు ఉంటున్నారు. సో ఇది బంగ్లాదేశ్ లో ఉన్న రియాలిటీ. మెజారిటీ ఏంటంటే దే ఆర్ నాట్ ఫ్రెండ్లీ టు ఇండియా, బట్ దే ఆర్ న్యూట్రల్ టు ఇండియా. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకు
ఈ మొత్తం ప్రాంతంలో భారతదేశం కంటే కూడా ఎక్కువ డెవలప్మెంట్, ఫాస్టర్ రేట్ ఆఫ్ జీడిపి గ్రోత్ ఏదైనా ఉందంటే బంగ్లాదేశ్లో ఉంది. బంగ్లాదేశ్ ఇస్ నౌ #1 ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ద ఎంటైర్ ఏషియా. చైనాని, పాకిస్తాన్ని, ఇండియాని అది తలదాన్ని ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ బంగ్లాదేశ్ ఇస్ #1. బంగ్లాదేశ్ యొక్క టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, #1 ఇన్ ద వరల్డ్. దాంతో ఎకనామిక్ స్టెబిలిటీ వచ్చింది బంగ్లాదేశ్లో. ఎకనామిక్ స్టెబిలిటీ రావడంతో కొంత మైగ్రేషన్ ఇంటూ ఇండియా తగ్గింది. ఇన్ఫాక్ట్ రివర్స్ మైగ్రేషన్ అవుతున్నది. సిఏఏ తర్వాత చాలా మంది బంగ్లాదేశీయులు ఇక్కడ ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే అస్సాంలో, మేఘాలయలో ఈ ప్రాంతాల్లో వాళ్ళు, అలాగే వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అంత గొప్పగా లేవు. బంగ్లాదేశ్కి వెళ్తే ఇంకా గొప్ప అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మనకు అక్కడ పరిస్థితి ఏంటంటే ఇట్స్ స్లైట్లీ న్యూట్రల్. మనకు అంత ఇబ్బంది లేదు, అంత భయపడాల్సింది లేదు, అంత ఫ్రెండ్లీగా కూడా లేదు, న్యూట్రల్ గా ఉన్నారు వాళ్ళకి. కానీ సిఏఏ ప్రొటెస్ట్ తర్వాత మాత్రం కొంత యాంటీ ఇండియా ఫీలింగ్ అక్కడ వచ్చింది. ఎందుకంటే టార్గెటెడ్ వాజ్ బంగ్లాదేశ్ కాబట్టి అక్కడ హిందువుల మీద కొంత వాళ్ళు అటాక్స్ చేశారు. అలాగే మనకు అగేన్స్ట్ గా అక్కడ ర్యాలీలు తీశారు భారతదేశం అగేన్స్ట్ గా. కొంత యాంటీ ఇండియా సెంటిమెంట్ సిఏఏ తర్వాత బంగ్లాదేశ్ లో వచ్చింది. కానీ అది టెంపరీ. ఓవరాల్ గా మనం విల్ బి ఏబుల్ టు మేనేజ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఇస్ నాట్ అ మేజర్ పెయిన్ పాయింట్ ఫర్ భారత్. వీ విల్ బి అ ఫ్రెండ్లీ కంట్రీ అట్లీస్ట్ టిల్ షేక్ హసీనా ఇస్ దేర్. ఆవిడ పోయిన తర్వాత ఏంటన్నది మనకు తెలియదు, కానీ ఇప్పటికైతే మాత్రం బంగ్లాదేశ్ లో మనకు పెద్ద ఇబ్బంది లేదు. నేపాల్తో మాత్రం తప్పకుండా ఇబ్బంది ఉంది. థ్యాంక్ యూ. గిరిధర్జీ, ఒక విషయం ఏంటంటే చైనా ఇప్పుడు చాలా డివైడ్ అయ్యే వేరియస్ స్టేట్స్ గా అది డివైడ్ అవుతుంది, వేరియస్ అంటే యుఎస్ఎస్ఆర్ లాగా అని కొంతమంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్? సార్ పాసిబిలిటీ లేదు అని ఎవరు చెప్పలేరు. పాసిబిలిటీ అంటే దేర్ ఆర్ ఆల్సో ప్రెడిక్షన్స్ దట్ ఇండియా ఆల్సో విల్ డివైడ్. దేర్ ఇస్ అ ప్రెడిక్షన్. నార్త్ ఈస్ట్, అలాగే తమిళనాడు, చాలా మంది కాశ్మీర్, ఎన్నో ఉన్నాయి ప్రెడిక్షన్స్. ప్రెడిక్షన్స్కి ఏమున్నాయి? ఎన్ని రోజులు పడుతుందంటే చెప్పలేము. 100 ఏళ్ళు పట్టచ్చు, 200 ఏళ్ళు పట్టచ్చు, మనం ఉండకపోవచ్చు అప్పటి. పాకిస్తాన్ కూడా ఇన్ఫాక్ట్ సర్దార్ పటేల్ది మీరు అండమాన్ సెల్యులర్ జైలుకి వెళ్తే అక్కడ 15th ఆగస్ట్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ అక్కడ వాళ్ళు మ్యూజియంలో పెట్టారు. మ్యూజియంలో దాంట్లో ఆయన సర్దార్ పటేల్ స్టేట్మెంట్, ఫస్ట్ హెడ్లైన్స్ 2 డొమినియన్ స్టేట్స్ ఫార్మ్డ్, ఇండియా అండ్ పాకిస్తాన్ అని రాశారు. కింద అదే పేజీలో కింద సర్దార్ పటేల్ ఫీల్స్ దిస్ డివిజన్ ఇస్ టెంపరరీ, పాకిస్తాన్ విల్ మర్జ్ ఇన్ ఇండియా సూన్ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ అనే దేశం ఒక దేశంగా ఉండలేదు, అది కొలాప్స్ అయిపోతుంది అని అనుకున్నారు. అనుకున్నట్టే 71లో బంగ్లాదేశ్ విడిపోయింది. మిగతా పాకిస్తాన్ ఎక్కువ రోజులు ఉండదు, పడిపోతుంది. బలూచిస్తాన్ విడిపోతుంది, సింధ్ విడిపోతుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా విడిపోతుంది, పంజాబే మిగులుతుంది. అది సస్టైన్ అవ్వలేదు కాబట్టి పాకిస్తాన్ కొలాప్స్ అవుతుందని అందరూ ప్రిడిక్ట్ చేశారు. కానీ పాకిస్తాన్ కొలాప్స్ అవ్వలేదు. అలాగే చైనా కూడా అంతే. గత 25 ఏళ్లుగా చాలా మంది అనలిస్ట్స్ చైనా కొలాప్స్ అవుతుంది, చైనా కొలాప్స్ అవుతుంది, చైనా కొలాప్స్ అవుతుంది చెప్తున్నారు. కానీ అటువంటి సూచనలు మాత్రం ఏమీ లేవు. అంతేకాదు వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ పొలిట్ బ్యూరోకి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చుకుంటారు. ఈ సంవత్సరం మనం 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఆక్యుపై చేసామని చూపిస్తున్నారు. ప్రతి సంవత్సరము కనీసం 1 ఇంచైనా వాళ్ళు ఆక్యుపై చేసి తీరాలి, అడిషనల్ భూభాగాన్ని తీసుకోవాలి. సో వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూనే ఉన్నారు కానీ వాళ్ళు కొలాప్స్ అవ్వలేదు. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిందంటే సోవియట్ యూనియన్కి సంబంధించి అమెరికా ప్రోయాక్టివ్ యాక్షన్ తీసుకుంది. అమెరికా ఏం చేసిందంటే బ్రెయిన్ డ్రైన్ చేసింది, వాళ్ళ ఇంటలెక్చువల్ క్యాపిటల్ అంతా తీసేస్తుంది. అక్కడున్న సైంటిస్టులని వాళ్ళందరికీ అమెరికన్ సిటిజన్షిప్ ఇచ్చి తీసేస్తుంది. దాంతో వాళ్ళ ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడు దాన్ని సస్టైన్ చేయడం కష్టమైంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొలాప్స్ అయింది. చైనాతో అలా కాదు. చైనా ఏం చేసిందంటే మీరు అమెరికన్ సిటిజన్షిప్ తీసుకుంటారో తీసుకోండి. చాలా మంది చైనీస్ సైంటిస్ట్ అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నారు. కానీ మీరు వచ్చి ఇన్ఫాక్ట్ ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు సిటిజన్షిప్ తీసుకోండి, అమెరికన్ సిటిజన్షిప్ తీసుకొని వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీలో సీక్రెట్స్ అన్ని తెలుసుకొని మీరు చైనాలో వచ్చి ఇన్వెస్ట్ చేయండి, మీకు ఎంత పైసలు కావాలో ఎంత ఇస్తాం. ఇప్పుడు మీ కంపెనీ మీకు ఏదో $10 మిలియన్ జీతం ఇస్తుంది, మీరు ఆ జీతం పని చేయండి.
చైనా దేశంగా మీకు $100 మిలియన్ ఇస్తాం. సో అట్లా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళ మీద. సో ఈ బ్రెయిన్ బుర్రలో ఎవరైతే ఉన్నాయో ఆ టెక్నాలజీలో ఉన్న వాళ్ళందరినీ కూడాను వాళ్ళు అమెరికాకి బ్రెయిన్ డ్రైన్ అయినా కానీ కూడా వాళ్ళ దగ్గర ఉంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు పరిస్థితి ఏంటంటే రమారమి సంవత్సరానికి అమెరికా 50,000 పేటెంట్స్ ఫైల్ చేస్తే జపాన్ 25,000 పేటెంట్స్ ఫైల్ చేస్తుంది. చైనా 14,000-15,000 పేటెంట్స్ ఫైల్ చేస్తుంది. భారతదేశం 1,500 మాత్రమే ఫైల్ చేస్తుంది. ఎక్కడ 1,500, ఎక్కడ 15,000 మనకు చైనా కంపారిజన్. సరే జపాన్ అమెరికాతో దూరం పెడదాం. సో టెక్నాలజీ పరంగా వాళ్ళు చైనా అమెరికాను వాడుకుంటారు, సోవియట్ యూనియన్ వాడుకోలేకపోయింది, అందుకని కొలాప్స్ అయింది. కాబట్టి చైనా ఇప్పటిప్పట్లో కొలాప్స్ అయ్యే సూచనలు మాత్రం మనకి ఏం లేవు. చైనా ఉంటుంది, చైనా ప్రాబ్లంగా ఉంటుంది, దాన్ని డీల్ చేయడం అని లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇప్పుడు మన మనోహరాచారి గారు క్వశ్చన్ అడుగుతున్నారు. మనోహరాచారి సార్. సార్ నమస్తే సార్. విజయ సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు సార్క్ దేశమైనటువంటి మన శ్రీలంక తోటి మన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది సార్? అలాగని ఏషియాలో ఉన్నటువంటి ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా సార్, జపాన్ అండ్ కొరియా, వీటితో మనకి ఎలా వస్తారు సంబంధాలు? ఒక క్వశ్చన్ సార్. ఇంకో చిన్న క్వశ్చన్ సార్, మీరు అన్నట్టుగా మనం మొబైల్స్ ను కూడా మనం కంప్లీట్ గా తయారు చేయలేనంత టెక్నాలజీ డెవలప్ కాలేదు సార్, మన దగ్గర చేసుకోలేమా? డిపెండ్ కాకుండా కొంత తో ఇట్ ఈజ్ ఏ కాస్ట్ వన్ అని నా ఆలోచన. సో ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన లాస్ట్ క్వశ్చన్ రివర్స్ వెళ్దాం. టెక్నాలజీ పరంగా గూగుల్ సిఇఓ దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ సిఇఓ దగ్గర నుంచి భారతీయులే సార్. కానీ మన దగ్గర దాని ఆల్టర్నేట్ ప్రోడక్ట్ లేదు, గూగుల్కి ఆల్టర్నేట్ ప్రోడక్ట్ లేదు. కానీ చైనాలో వాళ్ళకి బైడు ఉంది, రైట్? సో మా వాట్సాప్ అమెరికన్ ప్రోడక్ట్ మనం వాడుకుంటున్నాం, ఫేస్బుక్ ప్రోడక్ట్ అది మనం వాడుకుంటున్నాం. కానీ చైనాలో వీచాట్ ఉంది. అక్కడ టెక్నాలజీ పరంగా పనిచేసే వాళ్ళందరూ మన వాళ్ళే, కానీ మనం టెక్నాలజీ క్రియేట్ చేయట్లేదు. మీరు విప్రో తీసుకోండి, లేదా మీరు ఇన్ఫోసిస్ తీసుకోండి, లేదా మీరు సత్యం ఈరోజు మహీంద్రా అది తీసుకోండి, లేదా టీసీఎస్ తీసుకోండి. భారతదేశంలో ఉన్నటి అతి పెద్ద ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ సంస్థలు, అంటే నేను అక్కడి నుంచి వచ్చిన సిస్కోలు, మైక్రోసాఫ్ట్లు, గూగుల్ గురించి మాట్లాడట్లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ లో ఎవరు కూడా ఒక పేటెంట్ కూడా ఫైల్ చేయరు. వాళ్ళు టెక్నాలజీ క్రియేట్ చేయరు. ఎందుకంటే టెక్నాలజీ క్రియేట్ చేస్తే వాళ్ళ కస్టమర్స్ కి డైరెక్ట్ గా కాంపిటీషన్ లో వస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి బిజినెస్ పోతుంది. అంటే వీళ్ళు బాడీ షాపర్స్, ఆ కంపెనీలకు మనుషులను ప్రొవైడ్ చేయడం తప్ప వీళ్ళు ఏం చేయట్లేదు. మన దగ్గర ఉన్న టెక్నాలజీ కంపెనీ, సో కాల్డ్ టెక్నాలజీ కంపెనీ. ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీ అని అంటున్నాం, వాళ్ళు ఐటీ కంపెనీ కాదు, అది హెచ్ఆర్ కంపెనీ అని చెప్పాలి. అంటే అక్కడ ఐటీ చదువుకొని వచ్చిన మనుషులని సిస్కోకో లేదా గూగుల్కో లేదా మైక్రోసాఫ్ట్కో ఇంకెవరికో వీళ్ళు మనం మనుషుల్ని ప్రొవైడ్ చేస్తున్నాం, అంత తప్ప ఏం చేయట్లేదు. సో టెక్నాలజీ అనేది భారతదేశంలో తయారవ్వట్లేదు. ఒకవేళ కొంత టెక్నాలజీ తయారైనా ఇక్కడ వాళ్ళు వచ్చేసి వీళ్ళు దాన్ని ఏమంటారంటే పేటెంట్ ఆఫీస్కి వెళ్ళి లీవ్ అనే ఒక అప్లికేషన్ పెట్టి తీసుకొని దీనికి అమెరికాలో ఫైల్ చేసుకుంటారు, ఇండియాలో ఫైల్ చేయట్లేదు. దానివల్ల మనకు ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, మీరు వాళ్ళ టెక్నాలజీ వాడుకోవాలి. కాబట్టి టెక్నాలజీ వాడి దగ్గర ఉంది కాబట్టి వాడు చైనాలో పెట్టుకుంటాడా, ఇండియాలో పెట్టుకుంటాడా, ఎక్కడ పెట్టుకుంటాడో వాడి ఆప్షన్, మన ఆప్షన్ కాదు. సో ఒరిజినల్ టెక్నాలజీ మన దగ్గర లేదు. మనం మనకు ఆ బానిసత్వ మెంటాలిటీ ఈ రోజు దాకా పోలేదు. ఐఐటిలో చదివిన వాడు 4th ఇయర్ ఐఐటి గ్రాడ్యుయేట్, ఐఐటి బెస్ట్ ఇన్స్టిట్యూషన్ మన భారతదేశంలో. ఐఐటి నుంచి వచ్చిన వాడు 4th ఇయర్ ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నవాడు ఏం చూస్తాడు జీవితంలో? ఏదో అమెరికన్ కంపెనీలో ఉద్యోగం రావాలి, గ్రీన్ కార్డు తీసుకొని వెళ్ళాలని చూస్తున్నాడు. కానీ భారతదేశంలో కంపెనీ పెడదామని ఆలోచన చేయట్లేదు. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరూ బానిసల్ని తయారు చేస్తుంది, కానీ ఎంటర్ప్రెన్యూర్స్ ని, ఇన్నోవేటర్స్ ని తయారు చేయట్లేదు. మన సిస్టంలోనే లేదు. అందుకని మనం అది చేయలేము, ఇప్పటిలో అవ్వదు మనకు. అందుకనే ఫస్ట్ మనం ఏం టార్గెట్ చేయాలంటే అసెంబ్లీ ఇన్ ఇండియా మీద మనం ఫోకస్ చేయాలి. మీరు అక్కడ పెట్టుకొని మీరు టెక్నాలజీ మీరే ఉంచుకోండి, భారతదేశంలో వచ్చి మీరు కనీసం అసెంబ్లీ చేయండి అని మనం రిక్వెస్ట్ చేస్తే
ఇది ఒక 10-15 సంవత్సరాలు జరిగిందంటే మెల్లిమెల్లిగా మనం కూడా ఆ స్తోమత పెంచుకోగలం. మన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి 20 years తర్వాత టెక్నాలజీ పరంగా మనం కూడా ఒక లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మాత్రం వాటి ఛాన్స్ లేదు. రెండవ ప్రశ్న రివర్సింగ్ గా వెళ్దాం. జపాన్ కొరియా అంత గొప్పగా ప్రోగ్రెస్ చేయట్లేదు. ఆల్రెడీ ప్రోగ్రెస్ కంట్రీస్. జపాన్ గత 15 సంవత్సరాలుగా రిసెషన్ లో ఉంది. అఫీషియల్ గా రిసెషన్ లో ఉంది. మనకు ఇక్కడ బ్యాంక్ లో డిపాజిట్ పెడితే మీకు 6.5% ఇంట్రెస్ట్ వస్తుంది భారతదేశంలో. జపాన్ లో మీరు డిపాజిట్స్ పెడితే ఉల్టా మీరు వాళ్ళకు రెంట్ కట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఎవరు ఖర్చు పెట్టట్లేదు ఇక్కడ, అంత డిపాజిట్ చేస్తున్నారు. బ్యాంక్ ఎప్పుడు మీకు సర్వైవ్ అవుతుందంటే మీకు 6% మీకు ఇంట్రెస్ట్ ఇచ్చిందంటే 7%, 8% ఇంకొకటి కూడా అప్పు ఇవ్వాలి. ఆ 2% డిఫరెన్స్ తో వాడు బతుకుతాడు బ్యాంక్. జపాన్ లో ఎట్లా ఉందంటే పరిస్థితి, అందరూ ప్రొడక్షన్ విపరీతంగా చేస్తున్నారు కానీ కన్సంప్షన్ ఎవరు చేయట్లేదు, ఖర్చు పెట్టరు వాళ్ళు. సేవింగ్ చేసుకుంటారు. సేవింగ్ ఎంతవరకు చేసుకుంటారు? బ్యాంక్ లో అన్ని డిపాజిట్ పెడుతున్నాడు కానీ బ్యాంక్ ఎవరికైనా అప్పిద్దామంటే అప్పు ఎవరు తీసుకోవట్లేదు. సో బ్యాంకులు ఎలా సర్వైవ్ అవుతాయి? అందుకనే ఇది డిస్కరేజ్ చేయడానికి కోసం వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే దానికి ఉల్టా రివర్స్ ఇంట్రెస్ట్ మనమే కట్టుకోవాలి. లాకర్ రెంట్ ఇచ్చినట్టు కట్టుకోవాలి, అలా కట్టుకోవాలి. సో అందుకని జపాన్ ప్రోగ్రెస్ అవ్వట్లేదు, ఇంకా డిమినిష్ అవుతుంది. జపాన్ నంబర్ 2 ఎకానమీ ఉండింది ప్రపంచంలో, ఈ రోజు చైనా దాన్ని దాటిపోయింది. సో దిగుతోంది, మెల్లిమెల్లిగా దిగుతోంది. జపాన్ కూడా దిగుతోంది. జపాన్ కూడా ఒరిజినల్ టెక్నాలజీ లేదు, అంతా అమెరికా నుంచి వాళ్ళు కూడా దొంగతనం చేసిందే జపాన్. ఇప్పుడు ఆ పొజిషన్ చైనా తీసుకుంది. సో మనం దొంగతనం చేయనక్కర్లేదు కానీ మనం అఫీషియల్ గా మీరు వచ్చి ఇక్కడ భారతదేశంలో ఫ్యాక్టరీలు పెట్టండి అని అడగాలి. సో వాళ్ళు వచ్చి ఇక్కడ కనుక అసెంబ్లీ ఇన్ ఇండియా పెట్టారంటే దానివల్ల మెల్లిమెల్లిగా మనం కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చైనా జపాన్ చేసినట్టు మనం చేయనక్కర్లేదు, మన ఓన్ దీంట్లో మనం చేసుకొని వెళ్ళొచ్చు. కానీ ఇది సో వాళ్ళు ఆల్ డెవలప్ అయ్యారు, ఇప్పుడు తగ్గుతున్నారు, మనం పెరుగుతున్నాం. సో మ్యాటర్ ఆఫ్ 5-6 years మనం వాళ్ళ లెవెల్కి ఉంటాం. ఫైనల్ శ్రీలంక గురించి అడిగారు మీరు. శ్రీలంక మన చేయి జారిపోయే పరిస్థితి ఒకప్పుడు వచ్చింది. ఫర్ ఇన్స్టెన్స్ హంబన్ తోటలో వాళ్ళు ఎప్పుడైతే పోర్ట్ కట్టారో చైనా, అక్కడ వాళ్ళు మిలిటరీ బేస్ పెట్టుకునే ప్రమాదం ఉండింది. ఆ టైంలో లక్కీగా అదే టైంలో మోదీ గారు ప్రధానమంత్రి అవడంతో నెగోషియేట్ చేసి దాంట్లో మిలిటరీ బేస్ పెట్టకుండా ఉన్నటువంటి అగ్రిమెంట్ ఒకటి తీశారు. ఓన్లీ కమర్షియల్ షిప్స్ మాత్రమే రావాలి అని ఒకటి డిసైడ్ చేశారు. ఇమ్మీడియట్ గా ఏం చేశారంటే భారత ప్రభుత్వం అక్కడ ఎయిర్పోర్ట్ ని భారత ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. ప్రపంచంలో అన్నిటికంటే తక్కువ ట్రాఫిక్ ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైనా ఉంది అంటే హంబన్ తోట ఎయిర్పోర్ట్. రోజుకి 3-4 దిగుతారు. ఫ్లైట్ వచ్చిందంటే ఫ్లైట్ లో 2-3 ఉంటారు. రోజుకి ఒక ఫ్లైట్ వస్తుంది. ఎవరు మనుషులే లేరు అక్కడ. అటువంటి ఎయిర్పోర్ట్ మనం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాము? అక్కడ మన రెడార్స్ పెట్టుకున్నాం మనం. సో చైనీస్ సబ్మరీన్ కానీ షిప్ కానీ ఏదైనా వచ్చిందంటే దాన్ని అబ్జర్వ్ చేయడానికి మనం ఆల్రెడీ పోస్ట్ పెట్టుకున్నాం. అలాగే నార్దర్న్ ఏరియా ట్రింకమాలి ఏరియాలో కూడా మన లిజనింగ్ పోస్ట్ ఉన్నాయి. సో భారతదేశానికి సంబంధించిన ఇంట్రెస్ట్స్ శ్రీలంకలో ఈ రోజు కూడా పటిష్టంగానే ఉన్నాయి. పొలిటికల్ గా మాత్రం రాజపక్షే ఫ్యామిలీ చైనాకు దగ్గరగా ఉండింది. చైనా వాళ్ళ మీద చాలా పైసలు ఇన్వెస్ట్ చేసి శ్రీలంకలో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు రాజపక్షేనే గెలిచారు, రాజపక్ష తమ్ముడు గెలిచాడు. కానీ గెలవడానికి ముందర భారతదేశంతో వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళాడు ఆయన. గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ విజిట్ భారతదేశానికి వచ్చాడు. సో ఇప్పుడు నార్మలైజ్ చేసుకున్నాం రిలేషన్షిప్ అని చెప్పి చైనాను వాళ్ళు ఇగ్నోర్ చేయలేరు. చైనా కూడా ఉంటుంది శ్రీలంకలో, కానీ మన ఇంట్రెస్ట్ కూడా అక్కడ సేఫ్ గార్డ్ చేసుకోగలిగాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్బీఐ గవర్నర్ గారు జస్ట్ నౌ శక్తికాంత్ దాస్ గారు మన జీడిపి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏదైనా ఇంక్రీజ్ అవుతుంది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా చెప్పారు. చాలా హర్షించదగిన విషయము. అలాగే మీరు చెప్పిన విషయంలో కొత్త కంపెనీస్ ఇండియాకి రావడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన ఇండియా ఏ విధంగా ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోవాలన్న విషయం కూడా చాలా అద్భుతంగా వివరించారు. పాకిస్తాన్ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తన క్రూయాలిటీ మెంటాలిటీని వదలలేదు. అలాగే ఇరాన్ రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి మనము మెడిసిన్స్ కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాము. అలాగే ఇజ్రాయెల్ మనకి ఇంతకుముందు ఏ విధంగా సహాయం చేసిందో దానికి ప్రతీకారంగా, దానికి కాకుండా ఇజ్రాయెల్ కి మనం ఆల్మోస్ట్ మనకు టెక్నాలజీలో కానీ అన్ని రకాలలో మనకు అద్భుతమైన
కోఆపరేషన్ అందిస్తుంది. ఎస్పెషల్లీ ఇండియన్ ఆర్మ్స్ లో ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంది. దానికి కూడా వాళ్ళకు కూడా మనం మెడిసిన్ గా మనం చాలా అద్భుతమైన కోఆపరేషన్ ఇచ్చాము. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇండియన్ మాల్దీవ్స్ యొక్క అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియన్ మాల్దీవ్స్ యొక్క విషయాన్ని కూడా మీరు చాలా క్లియర్ గా చెప్పారు. చైనా ఆధిపత్య ధోరణి ఇంతకు ముందు కూడా ఇక ముందు ఇటువంటి ఆధిపత్య ధోరణి కొనసాగదు అని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. నేపాల్ మన చేయి జారిపోతుంది అని చెప్పారు కానీ మన నేపాల్ ని కూడా మన 3 ఏళ్లలో మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాము, మన గ్రిప్ లోకి తీసుకుంటామని ఒక చిన్న ఆశ మాత్రం ఉంది. అలాగే ఎందుకంటే శ్రీకాంత్ మనకు ఇప్పటివరకు మనకు ఎవిడెన్స్ అది. శ్రీకాంత్ ఆల్మోస్ట్ వాళ్ళ చేతిలోకి పోయినప్పుడు ఇమీడియట్ గా ఎంటర్ అయిపోయి అక్కడ ఎయిర్పోర్ట్ ను అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ మాత్రమే పర్మిషన్ తీసుకోవడం, చైనీస్ ఆర్మ్స్ కు పర్మిషన్ ఇవ్వకపోవడం, అటువంటి శ్రీలంకతో గవర్నమెంట్ ఒప్పందం చేసుకోవడం కూడా ఇటువంటి చేయడం వల్ల మన ఇండియాని ఎంతో సేవ్ చేసినట్టు మనం అనుకోవచ్చు. అటువంటి అద్భుతమైన విశ్లేషణ చాలా అద్భుతంగా చేశారు. అలాగే చాలా మందికి ఒక చిన్న అపోహ ఉంది సార్ ఈ సందర్భంగా, జూమ్ యూజ్ చేయడం వలన ప్రాబ్లం ఉందా లేదా అనేది మరొకసారి చేస్తే మన పార్టిసిపేట్ అందరికి కూడా మరొకసారి ఐడియా వస్తుంది. ఎందుకంటే ఈ విషయం జూమ్ ఈ రోజు పేపర్ లో వచ్చిన దాని గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ చాలా మట్టుకు ఏంటంటే చాలా మంది పార్టిసిపెంట్స్ రాకపోవడం జరిగింది. అందు గురించి ఒకసారి జూమ్ గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఎటువంటి అంటే మనకు ఆల్మోస్ట్ చైనా ఫోన్స్ యూజ్ చేస్తున్నాము, జూమ్ గురించి వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి అందులో. అలాగే అటువంటి విషయాలు వాళ్ళకి తెలియక దాని కొద్దిగా విపులీకరంగా చెప్పండి. అలాగే దీని తర్వాత ఏంటంటే మనకు సత్యనారాయణ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే 19th రోజు నాడు మనకు ఈ ఒకటి ప్రార్థన ఉంది కదా మనకి, అది కూడా ఒకసారి విశ్లేషణ చేసేదండి. ఆ తర్వాత సత్యనారాయణ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తోనే దీన్ని ముగించేద్దాం. సో ఇందాక నేను చెప్పేటప్పుడే చెప్పాను, నా కథనంలో జూమ్ గురించి చెప్పాను. జూమ్ అన్నది చైనీస్ ప్రోడక్ట్ కాదు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. ఇది అమెరికన్ ప్రోడక్ట్. ఇది 3 ప్రమోటర్స్ ఉన్నారు, దాంట్లో ఒక ప్రమోటర్ చైనీస్ ఆరిజిన్. అతను ఎలాగైతే మనకు ఎన్ఆర్ఐస్ ఉన్నారో, భారత ఆరిజిన్ మూలాల నుంచి వెళ్ళి అక్కడ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో, అలాగే చైనాలో పుట్టి పెరిగి బట్ అమెరికాలో సెటిల్ అయినటువంటి వ్యక్తి ఈ 3లో ఒక డైరెక్టర్ మాత్రమే. మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడ కాస్ట్ తక్కువ ఉంటుందో అక్కడికి వెళ్తాం. ఈరోజు చైనీస్ సెల్ ఫోన్స్ ఎందుకు కొనుక్కుంటున్నాం మనం? ఎందుకంటే ఐఫోన్లకు ఈ పెద్ద పెద్ద శాంసంగ్ల కంటే చాలా చీప్గా దొరుకుతుంది కాబట్టి మనకు కాస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి వెళ్తున్నాం. అలాగే జూమ్ వాళ్ళు ఏం చేశారంటే మనకు ఏదైనా ఒక ప్రోడక్ట్ పెట్టామంటే దానికి సర్వర్స్ కావాలి, ప్రపంచవ్యాప్తంగా సర్వర్స్ కావాలి. సో సర్వర్స్ ఎవరు మీకు చీప్గా ఆఫర్ ఇస్తారో ఆ సర్వర్స్ లో వాళ్ళు స్టోరేజ్ కోసం వాళ్ళు వాడుతున్నారు. చైనాలో మాత్రమే స్టోర్ అవ్వట్లేదు, ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జూమ్ డేటా ప్రపంచంలో క్లౌడ్ లో స్టోర్ అవుతుంది కాబట్టి, క్లౌడ్ లో స్టోర్ ఏంటంటే కొన్ని వందల సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. చైనాలో కూడా స్టోర్ అవుతుంది, అది అర్థం చేసుకోవాలి. చైనీస్ సర్వర్స్ మీదుగా కూడా వెళ్తున్నది, చైనాలో మాత్రమే లేదు, ఇది అర్థం చేసుకోవాలి. సో చైనా మనం చేస్తోంది చూడగలదు అంటే అది అమెరికా కూడా చూడగలదు, ఎవరైనా చూడొచ్చు. ఇప్పుడు హ్యాకింగ్ అంటే మీకు జూమ్ లోనే హ్యాకింగ్ కాదు, మన దగ్గర ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా వాడు ఎవరైనా వచ్చి హ్యాక్ చేయొచ్చు. మన ఈమెయిల్ ఎవడైనా హ్యాక్ చేయొచ్చు, మన పాస్వర్డ్ హ్యాక్ చేసి మన అకౌంట్సే తీసేసుకోవచ్చు. సో హ్యాకింగ్ అన్న టెక్నాలజీ జూమ్ కి పరిమితం కాదు. జూమ్ మొదటిది కాదు, జూమ్ లాస్ట్ది కాదు. ఎందుకంటే ఉన్న వాటికి హ్యాకింగ్ అవుతుంది, తర్వాత కూడా హ్యాకింగ్ అవుతుంది. ఏదో ఒక డైరెక్టివ్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మనం దాన్ని ఎక్కడి నుంచి పారిపోవాలన్న నేపథ్యంలో కాదు. ప్రభుత్వం ఏం చెప్పిందంటే కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ ఏమైనా పెట్టుకుంటే మీరు దయచేసి జూమ్ వాడద్దండి అని చెప్పారు. ఎక్స్క్లూజివ్లీ గవర్నమెంట్, అది గవర్నమెంట్ అంటే కాన్ఫిడెన్షియల్, గవర్నమెంట్ కాకపోవచ్చు, ఏదైనా కూడా కొన్ని సంస్థలు కావచ్చు. కొన్ని కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్, థింక్ ట్యాంక్స్ ఉంటాయి, కొన్ని సీక్రెట్ ట్రాక్ టు డిప్లొమసీ ఉండొచ్చు. అంటే ప్రభుత్వం కావచ్చు లేదా ఇంకేదైనా కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ మీరు పెట్టదలుచుకుంటే మీరు జూమ్ అవాయిడ్ చేయండి అని వాళ్ళు ఇచ్చారు. కానీ ప్రైవేట్ సిటిజన్స్ కి దీన్ని ఎలా పాటించాలి అని వాళ్ళు ప్రోటోకాల్స్ కూడా ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ లో ప్రైవేట్ కాల్కి సంబంధించిన ప్రోటోకాల్స్, మీరు పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చు, మీరు అది చేయొచ్చు ఇది చేయొచ్చు అనేది పెట్టారు. మనం చేస్తున్న కాల్స్ లో ఇబ్బంది ఏమున్నది అసలు? చైనా నిజంగా వచ్చి మనం ఏం చేస్తాం, ఈ డేటా అంతా వాళ్ళు చెక్ చేయాలి, 2 గంటలు తెలుగు భాషను వాడు ట్రాన్స్లేట్ చేసుకొని వినాలి, వాడు కష్టపడ్డాడు అనుకున్నాం కాసేపు తెలుసుకొని వాడు ఏం సాధిస్తున్నాడు. మనం ఒకరే కాదు, ఇట్లాంటి లక్షలాది మందికి కాల్స్ చేస్తూ చైనాని తిడుతున్నారు. కాబట్టి వాడికి దానివల్ల పెద్ద ఒరిగేదేం లేదు. వాడికి మనం ఇదే చైనీస్ భాషలో వాడిని తిట్టామంటే వాడు భయపడతాడు, ఎందుకంటే ఎవడైనా వాడు పడిందంటే కష్టమేమో అని భయపడతాడు. కానీ మన భాషలో తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే వాడికి ఏం పెద్ద భయం లేదు. అంతేకాదు మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం.
సార్ సో మనం ఏది మనం దేని దాచిపెట్టాల్సిన ఆవశ్యకత మనకు లేదు. కాబట్టి మనం భయపడాల్సింది కూడా ఏం లేదు. ఇది పెద్ద మనం ఏదో తీసుకుంటుంది అనుకోకండి. మీరు ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఫ్లిప్కార్ట్, జొమాటో, ఇంకేంటంటే ఓలా, ఊబర్, ఇటువంటి ఎన్నో యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. అన్ని యాప్స్ లో మీ డేటా అంతా కూడా వాళ్ళ హస్తగతం అయింది. ఇందాక మీరు యాక్చువల్గా మీరు బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా కనుక రీజనల్ హెడ్స్ కానీ సెంట్రల్ హెడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు అడిగితే ఈ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. అంటే మీ సెల్ ఫోన్ డేటా, మీరు ఏమేమి ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ వాళ్ళకి తెలుసు. అంతేకాదు మీరు ఫేస్బుక్ లో వెళ్ళారంటే గూగుల్లో మీరు ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ సెర్చ్ చేశారు, లేదా మీరు ఏదో కొనుగోలు చేయడానికి మీరు అమెజాన్ లో ఏదో కొన్నారు, ఒక పర్టికులర్ ఐటమ్ ఏదో డ్రెస్ కొన్నారు అంటే మీరు ఫేస్బుక్ లో మీకు అదే డ్రెస్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఎలా వచ్చి ఇప్పటికి మీరు ఇంకేదైనా ట్విట్టర్ ఓపెన్ చేయండి, ట్విట్టర్ లో అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ మీరు ఎక్కడో సెర్చ్ చేసింది దీంట్లో వాడు వేస్తాడు. ఎలా వేస్తున్నాడు అంటే మీ కంప్యూటర్ కావచ్చు, మీ సెల్ ఫోన్ కావచ్చు, మీరు ఎక్కడ ఏది వాడినా అందరికీ తెలుస్తున్నది. మీకు ప్రైవసీ లేదు. జూమ్ కొత్తగా మీకు ఏదో మీ ప్రైవసీ పోతున్నది అని అనుకోక్కర్లేదు. వాటితో పాటే ఇది, అంటే ఇది చాలా సెక్యూర్గా ఉంది నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఇది దాని భిన్నంగా లేదు అంటున్నాను. అది ఎంత వల్నరబుల్, ఇది అంతే వల్నరబుల్. కాబట్టి దీని గురించి మనం భయపడాల్సింది ఏమీ లేదు. భయపడాల్సినంత పరిస్థితి మాత్రం జూమ్ లో లేదు. కాబట్టి దీన్ని మనం పెద్ద టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండవది మీరు చెప్పారు సాయంత్రం 19వ తారీఖు సాయంత్రం 19th ఈవినింగ్ సూచన ఏంటంటే స్వయం సేవకులు అందరూ కూడాను వారి కుటుంబంతో సహా వాళ్ళు సంఘ ప్రార్థన సాయంత్రం 5:30కు చేయమని చెప్పారు. సో అది అందరూ పాటిస్తారని నేను భావిస్తున్నాను. అందుకనే మనం ఏం చేసామంటే ప్రజ్ఞాభారతి తెలంగాణ తరఫున 6 గంటలకు కాల్ పెట్టుకున్నాం. సో హాఫ్ అన్ అవర్ గ్యాప్ వదిలేసాం మనం. సో 5:30 to 6 ప్రార్థన చేసుకున్నాము. 6 o'clockకి మళ్ళీ మన రెగ్యులర్ కాల్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, సంగే స్నేహిత్ షేరింగ్ వస్తారు 6 గంటల నుంచి ఆ కాల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. గారు నా యొక్క రిక్వెస్ట్ సత్యనారాయణ గారు, ప్లీజ్ గో హెడ్. హలో సార్. హలో సార్. గిరిధర్ గారు నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, ధన్యవాదాలు. మీరు చాలా విషయాల్ని క్రోడీకరించి చెప్పారు. మన మిత్రులందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. వారి ప్రశ్నలన్నింటికి కూడా జవాబులు కవర్ అయ్యాయి. తప్పకుండా మీకు మళ్ళీ ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు సమయం తక్కువ ఉండడం వల్ల కొంత సమాచారాన్ని ఇవ్వలేకపోయినట్టు అనిపించింది. అయినా మళ్ళీ ఒక అవకాశంతో మిమ్మల్ని ఇంకా మేము సబ్జెక్టు నేర్చుకోవాలని మీరు ఇచ్చిన సమయానికి ధన్యవాదాలు. మీరు గతంలో కూడా తెలంగాణ వైభవాన్ని మీ భుజస్కంధాలపై వేసుకొని విజయవంతం చేశారు. దానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జూమ్ మీటింగ్ను ముగిస్తున్నాము. మరొకసారి ధన్యవాదాలు సార్. ఆల్ పార్టిసిపెంట్స్ కి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ రేపు మీటింగ్ కోసము వచ్చినప్పుడు మళ్ళీ జూమ్ మీటింగ్ లోకి రండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గిరిధర్ మామిడి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్.